జై భీమ్, జై ఇన్సాన్. సభా నిర్వాహకులు సూర్యపల్లి సుజాత గారు, ఎండస్ మార్టిన్, అరుణ్ అంకుల్, తదితర మిత్రులందరికీ, హాజరైన అందరికీ కూడా విజ్ఞాన అభివందనాలు తెలియజేస్తూ, విజ్ఞాన దర్శిని సంస్థ తరఫున కత్తి మహేష్ గారికి జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తూ, మిత్రులారా, ప్రశ్న మీద దాడి అనేది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. ఈ దేశంలో ఏనాడైతే మనువాద బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలం మొదలై వేదాల పేరుతో తీసుకొచ్చిన బ్రాహ్మణోస్య ముఖమాసీత్ నుంచి మొదలు పెడితే మొత్తం ప్రతి ఇంట్లో చదువుకునే మహాభారతంలో ధర్మరాజుగా చెప్పబడే ధర్మం, ఇప్పుడు అందరూ మాట్లాడితే ధర్మం ధర్మం అంటారు. అసలు ధర్మం అంటే ఏంది? ఈ దేశంలో ఉన్న ధర్మం ఒకే ఒక ధర్మం, అది మనుధర్మం. ధర్మరాజుని నెత్తినకెత్తుకొని ధర్మాన్ని కాపాడతాడు అనుకునే వాళ్ళు, ఆ ధర్మరాజు కాపాడిన ధర్మం ఏంటి? చివరి దశలో ఆయన అశ్వమేధయాగం చేసేటప్పుడు మొత్తం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ప్రశ్నించిన చార్వాకుణ్ణి సజీవదానం చేసిన ధర్మరాజు ధర్మమే ఈ దేశంలో ఈ రోజుకి కొనసాగుతుంది. ఆ ధర్మమే కత్తి మహేష్ మీద దాడికి కారణమైంది. మిత్రులారా, ఇలాంటి వందల వేల ఉదాహరణలు నేను వాళ్ళ పురాణాల్లో నుంచి, వాళ్ళ ఉపనిషత్తుల్లో నుంచి ఇవ్వగలను. కానీ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు, నా ఆరోగ్యం ఆ రకంగా సహకరించే పరిస్థితి లేదు. కత్తి మహేష్ మీద అభిమానంతో ఖచ్చితంగా ఈరోజు రావాలి అని ఇక్కడికి రావడం జరిగింది. అందరూ వద్దంటున్నా, మా విజ్ఞాన దర్శిని జనరల్ సెక్రటరీ విజయకందుకూరి వద్దు అని ఆర్డర్ వేసినా కూడా, మా ఇంట్లో వద్దంటున్నా కూడా ఖచ్చితంగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దాడి ప్రశ్నని సహించలేని మనస్తత్వం ఎందుకుంది వాళ్ళకి? ఈరోజు కొత్తగా బౌద్ధుల మీద దాడి, చార్వాకుల మీద దాడి, లోకాయతుల మీద దాడి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్య అంటే కొద్ది కాలం ఎప్పుడైతే బౌద్ధము, జైనము పెద్ద ఎత్తున ఈ దేశంలో విస్తరించడం మొదలుపెట్టి బ్రాహ్మణాధిపత్య భావజాలం కొంతకాలం వెనక్కి వెళ్ళిపోయి, తరువాత మళ్ళా ఆదిశంకరాచార్య రూపంలో జడలు పురివిప్పుకొని ఎట్లయితే వచ్చి మొత్తం బౌద్ధుల మీద, నాస్తికుల మీద, చార్వాకుల మీద, శూద్రుల మీద, శూద్ర వృత్తుల మీద ఏ సైన్స్ ఎదగడానికి కారణమైందో అలాంటి వైజ్ఞానిక ఆలోచనల మీద దాడి ఎలాగెరకంగా అయితే చేసిందో, ఆ తర్వాత 1000 సంవత్సరాల పాటు ప్రశ్నించే ఆలోచన లేకుండా, ప్రశ్నించే తత్వం లేకుండా ఈ దేశం, ఈ సమాజం ఒక రకంగా ఘనీభవించిన స్థితిలోకి వెళ్ళిన తర్వాత పూలే, సావిత్రిబాయి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్లు మళ్ళా ప్రశ్నలై మొలకెత్తిన తర్వాత వాళ్ళ భావజాలాన్ని అందుకున్న నేటి యువతరం ఎదురు తిరిగి ప్రశ్నిస్తూ ఉంటే, మళ్ళా ఆ ప్రశ్నల్ని చంపుతూ, ఆ ప్రశ్నల మీద దాడి చేస్తూ, తమ అధికారాలకి పునాదులు వేసుకుంటూ, వాటిని సోపానాలుగా మార్చుకొని ఈరోజు అధికారంలోకి వచ్చారు. కాబట్టి తిరిగి ఈ ప్రశ్న తలెత్తితే ఎంత ప్రమాదమో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఒక మాట కత్తి మహేష్ ఒక మాట అన్నాడు, దగులుబాజీ అన్నాడా, ఇంకొకటి అన్నాడా, ఇది కాదు వాళ్ళకి. ఈ మాట గురించి అంతకంటే ఎక్కువ తిట్టిన వాళ్ళు ఉంటారు, కానీ అన్న వాళ్ళు ఎవరు? తరతరాలుగా చదువొద్దు, మీరు అసలు మనుషులే కాదు అని ఊరికి దూరం పెట్టిన వాళ్ళు ఈరోజు నేర్చుకొని ముందుకొస్తుంటే, వాళ్ళు మమ్మల్ని ట్రోల్ చేసేటప్పుడు చూడండి, అందుకే రయ్యి నా కొడుకులకు చదువొద్దని మనం అన్నది. ఇప్పుడు నేర్చుకొని సంస్కృతం తెలుసుకొని మన గ్రంథాలు పట్టుకొని వాటిని ఎండగడుతున్నాడు చూసి రా అంటారు. అంటే మనం చదువుకుంటే, మనం తెలివి మీరితే, మనం విజ్ఞానవంతులైతే ఎంత ప్రమాదమో వాళ్ళకు తెలుసు. అదే ప్రమాదం ఎంతో, వాళ్ళ ప్రయోజనం ఎంతో జ్యోతిబా పూలేకి, సావిత్రిబాయి పూలేకి, అంబేద్కర్కి తెలుసు. కాబట్టి వాళ్ళు మనల్ని చదువుకోమని, విజ్ఞానవంతులు కావాలని మొత్తం ఆ గ్రంథాల సారాన్నంతా ఇప్పి మన ముందు పెట్టిపోయారు. అందుకనే ఈరోజు ట్రోలింగ్ గురించి ఒక మాట చెప్పారు. ఇంతకుముందు ఒకరు మాట్లాడుతూ 30 పేజీలు అయిద్దని. సుజాత గారి మీద, నా మీద వచ్చిన ట్రోల్ చెప్తే గ్రంథాలు సరిపోవు. నిన్ననే నేను చాలా సీరియస్ కండిషన్లో, అంటే దాదాపు లాస్ట్ స్టేజ్కి వెళ్ళిన సందర్భంలో హాస్పిటల్లో పోస్ట్ మా విజయకందుకూరి పెడితే కింద కామెంట్స్, అమ్మయ్యా నా కొడుకు సచ్చిండ్రా. నా కొడుకు కూడా కదా, ఆ భాషే వేరుంటుంది. వీళ్ళు దగులుబాజీ అనే పదానికి అంతా గుంజుకుంటున్నారు, కానీ మా దేవుడిని అంటామని అంతకంటే చాలా దుర్మార్గమైన భాష ఉంది. నిన్నొక
ఎవరో ఒక ఆయన పెట్టుకున్నాడు, నన్ను ట్రోల్ చేస్తూ పెట్టుకుంటే, అరే ఈ నా కొడుకు ఇంకా చావలేదా, ఈడు బతికే ఉన్నాడా, సచ్చిందా అనుకున్నానే అంటే ఇంకోటి రాస్తుండు, తునకల కూర దీన్ని బాగానే బతికిందంట అని ఇంకోటి రాస్తాను. అంటే ఎంత వాళ్ళకి ఒక మాటని కానీ ఇంకో దాన్ని కానీ వాళ్ళు భరించలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. అందుకే నరేంద్ర దబోల్కర్, గోవింద్ పన్సారి, ఎంఎం కల్బుర్గి, గౌరీ లంకేష్, నెక్స్ట్ వాళ్ళు ఎందుకు మనం ఆలోచించాల్సింది కత్తి మహేష, లేకపోతే సురపల్లి సుజాత, లేకపోతే రమేష, ఇంకొకరా కాదు. ఎందుకు ఈడ ఇంత ప్రయత్నాలు చేస్తున్నారు అంటే, వాళ్ళు ఎప్పుడైనా మీరు గమనించండి, వాళ్ళ అధికారంలో లేని చోట మాత్రమే ఇట్లాంటి వాళ్ళని ఎదుర్కొని దాడి చేస్తారు. అంటే ఎవరైతే ప్రశ్నించే వాళ్ళు ఉంటారో, ఎవరైతే కొంత మీడియాలో కనపడుతున్న వాళ్ళు ఉంటారో వాళ్ళని మీద దాడి చేస్తారు, అటాక్ చేస్తారు. అట్లా ఒకరిని ఇద్దరిని చంపిన తర్వాత అధికారంలోకి వచ్చినాక మళ్ళీ కనపడదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కనపడదు అంటే అట్లాంటి వాళ్ళ మీద కనపడదు, మళ్ళా దళితుల మీద, మహిళల మీద ఆ దాడులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కానీ ఇట్లాంటి ఒక టార్గెటెడ్ అనేది బయట అంత పెద్ద కనపడదు. అది మీరు దబోల్కర్ చూసి చంపినప్పుడు, కొన్సారిని చంపినప్పుడు వాళ్ళు మహారాష్ట్రలో అధికారంలో లేరు. అట్లాగే మీరు గౌరీ లంకేష్ చూసినా, లేకపోతే మన కల్బుర్గిని చూసినా, అంటే అధికారం రావడానికి వాళ్ళకు ఒక 2-3 హత్యలు కావాలి. అది చాలా ముఖ్యమైన వాళ్ళుగా. ఆ ప్రయత్నం కత్తి మహేష్ మీద చాలాసార్లు ప్రయత్నాలు వాళ్ళు చేశారు. ఆ దాడి జరిగింది. ఆ దాడి జరిగినప్పుడు మీరు అందరూ దగుల్బాజీ అని ఆయన అన్న తర్వాత, లేదా ఇంకోటి అన్న తర్వాత, ఆ దాడి జరిగినప్పుడు మీడియాలో చాలాసార్లు నేను డైరెక్ట్గా వెళ్ళి, ఈవెన్ పరిపూర్ణానంద ఛానల్లో నేను కత్తి మహేష్ను డిఫెండ్ చేస్తూ, అంటే ఆ భావజాలం ఎందుకు ఉంది, ఏమిటి, అసలు ఇది దీని వెనకాల ఉన్నది ఏంది అని మొత్తం పుస్తకాలు పెట్టుకొని కూర్చోబెట్టి, ఆరుద్ర ఏమన్నాడు, అంబేద్కర్ గారు రాముని కృష్ణ రహస్యాలు ఏం రాశారు, హిందూ మతంలో చిక్కుముళ్ళు ఏమన్నారు, ఇవన్నీ కూడా మాట్లాడిన ఆ రోజు నేను, సుజాత గారు ఫోన్లో వచ్చి ఇదంతా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఎందుకు నేను ఈ విషయాలన్నీ చెప్తున్నా అంటే, ఇది కొత్త కాదు, కత్తి మహేష్తో ఆగిపోదు. కత్తి మహేష్ ఏదో ఒక మాట అన్నాడు కాబట్టి జరిగింది, ఆ దగుల్బాజ్ అనేది అనుకుంటే బాగుండు, లేకపోతే ఇంకోటి అట్లే బాగుండు కాదు. వాళ్ళు దాడి చేయడం అనేది వాళ్ళ నైజం. దాడులు వాళ్ళకి ఎదురు తిరిగి, లేదా వాళ్ళ గురించిన వాస్తవాలు ఎవరు చెప్తే, సత్యాలు ఎవరు చెప్తే సత్యం మీద దాడి చేయడం అనేది వాళ్ళ నైజం. ఎందుకంటే వాళ్ళ బతుకే అబద్ధాల పునాదుల మీద ఉన్నది. అబద్ధాలు తప్ప నిజాలు ఎప్పుడూ మాట్లాడరు. లేని దేవుడి గురించి చెప్తారు, లేని రాముడి గురించి చెప్తారు, లేని వాళ్ళందరి గురించి చెప్తారు. చెబుతూ వాళ్ళ ఆటలు కొనసాగాలి. ఎందుకంటే వాళ్ళ జీవితం మీరు చూడండి, నేను తొందరలో ముగిస్తే అక్కడి నుంచి వార్నింగ్ వస్తుంది. వాళ్ళ జీవితం చూడండి ఎంత అంటే, ఒకవైపు స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనకల, తిలోత్తమల్ని చూపెట్టి ప్రలోభ పెట్టాలి, సురాపానాల్ని చూపెట్టి. మరొక వైపు నరకంలో యముడు, ఇంతకుముందు మన వాళ్ళు చెప్పారు, యముడు గురించి చెప్తూ ఆ యముడు, ఆ వేపుడు, ఇవన్నీ చెప్పి బ్లాక్ మెయిలింగ్ చేయాలి. అంతే కదా, మీరు చూడండి సత్యనారాయణ స్వామి వ్రతం కథలు చెప్తారు. ఏం చెప్తారు? మొత్తం బ్లాక్ మెయిలింగ్. నువ్వు గనక సత్యనారాయణ స్వామి వ్రతం చేయకపోతే ఇక నీకు ఇది ఇంక ఏముండదు అన్నట్టు, అసలు నువ్వు మొత్తం సర్వనాశనం అవుతావని ఆ కథలు చెప్పి బ్లాక్ మెయిలింగ్ చేస్తారు. అట్లాగే చచ్చిపోయిన తర్వాత నువ్వు స్వర్గం పోవాలంటే ఇది చేయాలి, నాకు బ్రాహ్మణాయనకి అనేది ఛత్రం ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇప్పుడు గోదానం చేయాలి, వస్త్రదానం చేయాలి, భూదానం చేయాలి అని చెప్పి ఇప్పుడు వెండి గోవులు పక్కన పెట్టి వెండి వస్తువుల్ని దానం తీసుకునే పరిస్థితి. అంటే వాళ్ళకి ఏది కావాలో అవన్నిటినీ తెప్పించుకుంటూ మన దగ్గర వాళ్ళ సంభావనల కోసం, వాళ్ళ దోపిడీ కోసం మనల్ని ఉపయోగించుకుంటూ దానికి సంబంధించిన సాహిత్యాన్ని అంతా సృష్టించి ఆ దోపిడీకి ఎవరైతే ఎదురు తిరుగుతారో, లేదా ఎదురు కూడా తిరిగి మనం ఏం పోరాటం చేయాల్సిన అవసరం లేదు, వాస్తవాల్ని చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తామో చాలు, ఆ సత్యాల్ని విడమరిస్తే చాలు, వాళ్ళ దోపిడీ పునాదులు కదిలిపోతాయి. కాబట్టి వాళ్ళు ఈ రకమైన దాడులు చేస్తారు. ఆ దాడులు కేవలం భౌతిక దాడి అని ఏం లేదు, భౌతిక దాడి చేస్తారు, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు, మనం చెప్పిన విషయాల్ని పక్కదారి పట్టించి. మీరు వాళ్ళ దాడి ఎట్లుంటుందంటే, చాలామంది అనుకుంటారు తిట్టడమే అవసరంగా, మనం ఒక పోస్ట్ పెడతాం, నాకైతే చాలా చేస్తారు, వచ్చేసి ఏం చేస్తాడు, టాపిక్ డైవర్ట్ చేస్తాడు. అంబేద్కర్ హిందువుల్ని అన్నాడా, ముస్లింలు అనలేదా, ముస్లింల సంగతి ఏంది అంటాడు. ముస్లింల గురించి మాట్లాడినాం అనుకో, అంబేద్కర్ బ్రాహ్మణులు ఈ వర్ణ వ్యవస్థకి కారణం కాదుగా, ఎక్కడో వాదనలో ఒక్క మాట చెప్తాడు అక్కడ,
అది ఎక్కడనో పట్టుకొస్తాడు అనమాట. మనం దానికోసం మొత్తం ఆ గ్రంథం చదవాల్సి వస్తుంది. సరే, ఆ రకంగా మనల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు అనుకోండి. కానీ చాలామందికి ఆ పక్కదారి బట్టి ఇచ్చేసి అంబేద్కర్ అసలు అసలు బ్రాహ్మణీయ వ్యవస్థ ఉండాలని కోరుకునే వ్యక్తిలాగా వాళ్ళు ట్రీట్ చేసి చూపెట్టే విధంగా మన చర్చల్లో వాటిల్లో వచ్చి చేస్తారు. అట్లాగే దాడి కూడా అట్లాగే చేస్తారు. ఎందుకు నేను ఇవి చెప్తున్నా అంటే, మనందరం కూడా సోషల్ మీడియాలో ఏదో ఒకటి, అది కత్తి మహేష్ ఒకటి చేసిండా ఇంకొకరు చేసిరా కాదు, ఇలాంటి దాడి ఎక్కడ జరిగినా వాళ్ళు గుంపు గుంపు వస్తారు. మనం కూడా అందరం ఆర్గనైజ్డ్గా ఉన్న శక్తిని అంతా ఒకే దగ్గర కేంద్రీకరించి అట్లాంటిది ఏదైనా చర్చ జరిగినప్పుడు అందరం కూడా దానికి కౌంటరించుకుంటూ వెళ్ళామనుకోండి, అప్పుడు వాళ్ళు అమ్మో ఇదేదో చాలా, వీళ్ళందరూ ఇంతకుముందు కాదు, వీళ్ళందరూ అంబేద్కర్, పూలే, సావిత్రిబాయి వీళ్ళందరినీ చదువుకొని వచ్చిన వాళ్ళు, కాబట్టి వీళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పటికే అర్థమైంది. ఇంకా మనం ఆ రకమైన మనం కూడా ఒక ఆర్గనైజ్డ్గా ఎదగాలనేది నా అభిప్రాయం. సో మొత్తంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా విజ్ఞాన దర్శిని రాజేష్ పిల్ల, నాస్తిక్ సూర్య, అరుణ్ కుమార్, దీప్తి వీళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ. ఇంకా కొద్దిగా ఆవేశంగా మాట్లాడాల్సి ఉండే కానీ చాలా తగ్గించుకొని కొంత మాట్లాడాను. ఏమైనా ఒక్క అంశం చెప్పి నేను ముగిస్తా. కత్తి మహేష్ తను తెలియని విషయం తెలుసుకోవాలని ఎంత తపన పడతాడంటే, నాకు ఫస్ట్ టైం, అంటే అంతకుముందు పర్సనల్ పరిచయం లేదు. ఇవి మీడియాలో నేను ఆయన తరఫున మాట్లాడడం లేదా ఆయన నా గురించి ఎక్కడన్నా మాట్లాడడం ఇది జరిగింది. కానీ ఫస్ట్ టైం ఎప్పుడంటే టక్కున ఒకసారి ఫోన్ వచ్చింది. ఎవరు అనగానే నేను కత్తి మహేష్ మిత్రమా. ఓకే ఏంటి చెప్పండి అంటే, వెంటనే ఏమన్నాడంటే, నేను ఒక ఫిలిం తయారు చేస్తున్నా, అందులో పిల్లలు సైన్స్కి సంబంధించిన అంశాల గురించి చెప్పాలి, ఆ విషయం నీతో మాట్లాడాలి, ఈ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఎట్లా చేయాలి ఏంటి అనే అంశము, ఆ సబ్జెక్టు గురించి నీతో మాట్లాడాలని అడిగి దాని గురించి చాలాసార్లు కూడా ఫోన్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంటే ఒక కొత్త విషయం, సైంటిఫిక్ టెంపరు, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, వీటికి సంబంధించిన అంశాన్ని అందులో చెప్పాలంటే ఏదో మామూలుగా ఒక 2 ఐటమ్స్ పెట్టి అందులో పంపించవచ్చు. మామూలుగా ఇప్పుడు అందరూ అట్లనే చేస్తారు. కానీ దాని లోతుల్లోకి వెళ్ళి దీనికి సంబంధించిన సాహిత్యం ఎక్కడుంది, ఇంకేమైనా బుక్స్ ఉన్నాయా, ఏమేమి తీసుకోవాలని, నేను ఏం చేయాలని అడిగి ప్రతిదీ లోతులోకి వెళ్ళి అధ్యయనం చేయడం అనేది ఆయనలో ఉంటుంది. అందుకే మా మధ్య సాన్నిహిత్యం కూడా కుదిరింది, అధ్యయనము, అంశాలు, చర్చలు ఇవన్నీ కూడా. కాబట్టి మనం కూడా ప్రతి అంశంలో చాలా లోతుల్లోకి వెళ్తే కానీ ఈ మనువాద బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలాన్ని ఎదుర్కోలేము. ఖచ్చితంగా ఆ బ్రాహ్మణీయ భావజాలం పోతే తప్ప రాజ్యాంగంలో ఉండే సమానత్వం రాదు. థ్యాంక్ యూ మిత్రులారా. అంత ఫ్లూయెంట్గా మాట్లాడలేను కాబట్టి 4 పాయింట్స్ రాసుకొచ్చాను, చెప్తాను మీకు. 2008 నుంచి నాకు కత్తి మహేష్ గారితో పరిచయం ఉంది. పర్ణశాల, నవతరంగం ఇటువంటి బ్లాగులు ఆయన రాసేవాడు. అవి చూసి నేను చాలా ఆకర్షితుడయ్యేవాడిని. కొంతమంది బ్రాహ్మిన్ యూత్ కత్తి మహేష్ని విపరీతంగా ఆ రోజుల్లో ట్రోల్ చేసేవాళ్ళు. కత్తిగాడు అది దాన్ని ఇష్టం మాట్లాడేవాళ్ళు. ఒక 10 మంది 20 మంది ఒకేసారి వచ్చినా కూడా కత్తి చాలా హేతుబద్ధంగా సమాధానాలు ఇస్తూ వాళ్ళు నోరు మూయించేవాడు. నేను ఒకసారి ఇండియాకి వచ్చినప్పుడు కత్తి మహేష్ని కలిశాను. అప్పుడు కత్తిని ట్రోల్ చేసే మనువాదుల పిల్లల గురించి మేమిద్దరం చర్చించుకున్నాం అనమాట. ఇలాగైతే వీళ్ళ యొక్క మాటల వల్ల మొత్తం సమాజం నష్టపోతుంది అని మేమిద్దరం ఆలోచించాము. ఎక్కువ మంది కత్తి మహేష్ని ట్రోల్ చేసిన ఆ రోజుల్లో ఈ సాఫ్ట్వేర్ పిల్లలు, ఫామ్ పిల్లల్లాగా ఉండేవాళ్ళు, బాగా ఆయన్ని ట్రోల్ చేస్తూ ఉండేవాళ్ళు. మరి వీళ్ళందరినీ ఎదుర్కోవటానికి మనవాళ్ళు కూడా ఉండాలి, దళిత బీసీ పిల్లలు కూడా ఈ యొక్క ఫేస్బుక్లో ఉంటే వీళ్ళని ఎదుర్కోవచ్చు అని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. అప్పుడు పిలిపించాం. చాలామంది ఆ పిలుపు మేరకు వచ్చారు. ఇప్పుడు ఫేస్బుక్ నిండా దళిత బీసీ పిల్లలు తగిన విధంగా సమాధానం చెప్తున్నారు. కత్తి మహేష్ మీద జరిగిన దాడి అతను ఒక్కడి మీద మాత్రం కాదు. కదిరే కృష్ణ, టీవీ సునీల్ కుమార్, స్వేరో ప్రవీణ్ కుమార్, జిల్గర్ శ్రీనివాస్, సుజాత సూరేపల్లి, జన విజ్ఞాన్ రమేష్ గారు, పగడాల ప్రవీణ్ గారు, ఇలా ఎందరి మీద దాడి జరుగుతుంది. మనందరం కలిసికట్టుగా ఉండేవాళ్ళు, లేకపోతే రేపు మన మీద కూడా దాడి జరిగే అవకాశం ఉంది. ఆమె నాన్ ప్రాక్టీసింగ్ దళిత్ హిందూ అని ఆయన ధైర్యంగా చెప్పుకున్న కత్తి మహేష్
ఆ విధానం ఏంటంటే చార్వాక లోకాయత ఆలోచన విధానం. ఈ పద్ధతిలో ఆయన చివరిదాకా కొనసాగాడు. మనువాదుల ప్రభుత్వం కేంద్రంలో ఉంటే ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు ఇంటింటికి బయలుదేరితే మనువాదుల నాయకుడు రాముడిని విమర్శించిన గొప్పతనం మన కత్తిదే. చావును కూడా సెలబ్రేట్ చేసుకునే దిక్కుమాలిన సమాజం మనది. నరకాసురుడు రావణుడు మరణిస్తే పండుగలు చేసుకునే దిక్కుమాలిన సమాజం మనది. నరకాసురుడు రావణుడు వీళ్ళిద్దరూ ఏ ఒక్కరికో ఇద్దరికో విలన్లు కావచ్చు, కానీ మొత్తం భారత సమాజానికి ఎలా విలన్లు అయ్యారో నాకైతే అర్థం కాదు. మరణించినా కూడా కత్తి మహేష్ మీద దాడి జరుగుతుందంటే అతను వేసిన బాణాలు ఎక్కడ తగలాలో అక్కడే తగిలాయి. కనీసం ఇప్పుడన్నా మనం అతని కోసం నిలుచుందాం. జోహార్ కత్తి మహేష్, జై భీమ్. ధైర్యవంతులందరికీ వెల్కమ్. ఎందుకంటే ఇక్కడికి రాగలిగారంటే ఈ రెండూ ఉండాలి, థాట్ ప్రాసెస్, ధైర్యం. చాలామంది కత్తి మహేష్కి బాగా తెలిసినా కానీ ఈరోజు బయట మాట్లాడడానికి భయపడతారు. ఎందుకంటే కత్తి మహేష్ గారు చేసిన ఒక 2-3 అంశాలు వాళ్ళు ప్రాతిపదికగా తీసుకొని కత్తి మహేష్కి ఏమన్నా ఫేవర్గా మాట్లాడితే మనకేమన్నా తెలిసిన వాళ్ళు మనం తప్పుగా అనుకుంటారేమో అన్న ఫీలింగ్లో చాలామంది బతుకుతారు. నేను గతంలో చూశాను. ఓకే, నా పేరు రాజేష్ పెళ్ళ అండ్ మార్టిన్ నాకు 2 minutes టైం ఇచ్చా. రిక్వెస్ట్ టు ప్లీజ్ గివ్ 4 minutes ఫర్ మీ. సో కత్తి మహేష్ 2016లో అరకులో బేసికల్గా నేను ఐఎమ్ ఇంటూ సైన్స్ ప్రమోషన్. నాకు సైన్స్ అంటే ఎక్కువ ఇష్టం. సో యూనివర్స్ వాటి మీద ప్రజెంటేషన్స్ ఇస్తూ ఐ కీప్ ఎడ్యుకేటింగ్ అబౌట్ సైన్స్. సో అరకులో ఇట్ వాజ్ అరౌండ్ 8:30 or 9. సో నేను స్పీచ్ ఇచ్చాను ఒక 1/2 hour పాటు. లైక్ విశ్వం ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది, తర్వాత మతాలు ఏం చెప్పాయి, సైన్స్ ఏం చెప్పిన దాని మీద. సో దెర్ వాజ్ వన్ పర్సన్ హూ స్టూడ్ అప్ అండ్ స్టార్టెడ్ క్లాపింగ్. ఐ డోంట్ నో. అండ్ దాని తర్వాత అక్కడ ఉన్న ఆడియన్స్ మొత్తం కూడా లెగిసి చాలా గట్టిగా క్లాప్ చేశారు. సో ఐ వాజ్ హ్యాపీ విత్ దాట్. అండ్ తర్వాత అడిగాను ఎవరని. సో నెక్స్ట్ డే మార్నింగ్ వి మెట్ కత్తి. హీ సో ఇంట్రెస్టెడ్. నాకు తెలియదు అసలు కత్తి మహేష్ గారు అదో అప్పుడు సినిమా ఏదో వచ్చింది, వన్ మూవీ ఏదో వచ్చింది. సో దాంట్లో ఒక రోల్ చేశాడని తెలుసు అంటే చెప్తే కత్తి మహేష్ ఒక ఆలోచన విధానం అప్పుడు నాకు తెలియదు. బట్ అంటే ఆయన గురించి ఏం చెప్పలా, కత్తి అసలు తన గురించి ఏం చెప్పలా. హీ ఆస్క్ మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్ అబౌట్ యూనివర్స్. చాలా విషయాలు అడిగాడు, నాకు తెలిసినంత వరకు తెలిసి. సో ఎక్కడి నుంచి నీకు సోర్స్ ఇన్ఫర్మేషన్ అంతా అడిగితే నేను చెప్పాను. సో కత్తితో ఫస్ట్ పరిచయం అది. దాని తర్వాత కత్తి నేను ట్రావెలింగ్లో హీఈస్ రేషనలిస్ట్ అండ్ ఎథిస్ట్ అండ్ హ్యూమనిస్ట్ ఆల్సో. సో కత్తి గురించి తర్వాత మాట్లాడుకునే ముందు ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఒకటి చెప్పి స్టార్ట్ చేస్తాను. ఎపిసోడ్ కత్తి రిలేటెడ్ కాదు, ఇది ఇందాక నేను వస్తున్నప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది. హిట్లర్ బాగా పీక్ స్టేజ్లో నియంతృత్వంలో ఉన్నప్పుడు హిట్లర్కి వ్యతిరేకంగా ఒకడు ఉన్నాడని అతను చంపించేశాడండి హిట్లర్. సరే వాడిని చంపించేసిన తర్వాత తల్లి దగ్గరికి ఆ కూతురు వెళ్ళి అడిగింది, మా నాన్న ఎందుకు చంపేశారు అని అడిగితే హిట్లర్కి వ్యతిరేకంగా ఒక కవిత రాశాడమ్మా. కూతురు అడిగింది, దాన్ని చంపేయడం ఎందుకు, తిరిగి వ్యతిరేకంగా ఇంకో కవిత రాసి సరిపోద్ది కదా హిట్లర్ అని అడిగింది. దట్ క్వశ్చన్ దట్ గర్ల్ రైజ్డ్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు రైజ్ టుడే. అండ్ ఎవరైతే కత్తి మహేష్ని పూర్తిగా వ్యతిరేకించి ఈరోజు దాడులు చేసి నానా మాటలని బూతులు తిట్టి చచ్చిపోయిన తర్వాత సునకానందం ప్రదర్శిస్తున్నాడు అందరూ అడిగే మాట ఏంటంటే, మీకు తిరిగి సమాధానం చెప్పే ధైర్యం దమ్ము లేదా, చేత కాదా, చదువుకోలేదా? ప్రతి దానికి ఏమన్నా సరే కత్తి మహేష్ కాంట్రవర్షియల్. అట్లా కాంట్రవర్సీ అంటే ఏంటి? పబ్లిక్ డిసగ్రిమెంట్ ఉంటే కాంట్రవర్సీ. ఎందుకు పబ్లిక్ డిసగ్రిమెంట్ అవ్వాలి? నీకు దేవుడు నచ్చాడు, ఈ దేవుడికి క్వాలిటీస్ ఉన్నావు నువ్వు చెప్పావు, నాకు దేవుడు నచ్చలా, నువ్వు చెప్పే క్వాలిటీస్ ఏం గొప్ప క్వాలిటీస్ కాదు, లేవని నేను చెప్పాను. దేర్ ఈజ్ ఎ డిసగ్రిమెంట్ బిట్వీన్ యూ అండ్ మీ. నీకు నాకు మధ్య ఒక విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చినాయి, దట్స్ ఇట్. అదే కదా కాన్స్టిట్యూషన్ మనకి ఎన్స్ట్రైన్ చేసింది. ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ రైట్ టు ఎక్స్ప్రెస్ హిస్ ఒపీనియన్ అండ్ ఇఫ్ యూ ఆర్ అఫెండెడ్ యూ కెన్ కమ్ బ్యాక్ విత్ యువర్ ఒపీనియన్. నీకు నా అభిప్రాయం నచ్చకపోతే నీ అభిప్రాయం చెప్పు. ఇక్కడ జరగలా. ఎందుకంటే అది కత్తిని కౌంటర్ చేయడానికి కత్తి తీసుకున్న ప్రతి రెఫరెన్స్ కూడా కాన్స్టిట్యూషన్ నుంచి ఉంది అండ్ సో కాల్డ్ సాక్రెడ్ హోలీ బుక్స్లోంచి ఉంది.
అది తీసుకొని కత్తి కౌంటర్ చేసినప్పుడు కత్తిని దేన్ని తీసుకొని కౌంటర్ చేయాలి? దే డిడ్ నాట్ హ్యావ్. ఎప్పుడైతే కౌంటర్ చేయడానికి అవతల వ్యక్తి దగ్గర మాటలు లేవో, అవతల వ్యక్తి దగ్గర పుస్తకాలు లేవో, అవతల దగ్గర ఎవిడెన్స్ లేదో, అవతల వ్యక్తి దగ్గర ప్లాట్ఫామ్ లేదో, ఇమ్మీడియట్గా వాడు స్టార్ట్ చేసేది బూతుల తర్వాత అది కూడా వాడికి సరిపోకపోతే ఫిజికల్గా దాడి. అండ్ కత్తి ఈజ్ వన్ మ్యాన్ హూ స్టూడ్ రాక్ సాలిడ్. కత్తికి నాకు చాలాసార్లు పొలిటికల్ విషయాల్లో చాలా విభేదాలు జరిగాయి. అంటే విభేదం కూడా అన్ను, భిన్నాభిప్రాయాలు. సో నేను గతంలో ఐ యూస్ టు వర్క్ ఫర్ జనసేన. ఐ వాజ్ ఎ వెరీ యాక్టివ్ మెంబర్ ఆఫ్ జనసేన ఆల్సో. ఐ సపోర్టెడ్ ద పార్టీ లైక్ హెల్ అంటిల్ ఇట్ జాయిన్ బీజేపీ. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఉన్నప్పుడు ఎంత విపరీతంగా డిబేట్స్ జరిగాయి అంటే పొలిటికల్గా చాలా ఎక్కువ డిస్కస్ చేసుకునేవాళ్ళం, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. బట్ కలిసినప్పుడు see those people who did not meet Katti, you missed a beautiful human being in your life. చక్కగా వస్తాడు, ఒక నవ్వుతాడు, అలా పట్టుకొని ఏంటి అని అడిగితే అదేంట్రా అంటే అంటాడు. అదేంట్రా అంటే అనేది కత్తి ఒక పదం అంతే, చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కత్తి ఎప్పుడు గుర్తొచ్చినా 4-5 మాటలు మాట్లాడితే 6వ మాట అదేంట్రా అని ఉంటుంది. సో కత్తి జర్నీలో కూడా కత్తిని ఎక్కడ అర్థం చేసుకోలేకపోయిందంటే సమాజం, కత్తి వాజ్ డిఫెండింగ్ ఎవ్రీ వన్స్ రైట్, నాట్ ఇస్ ఓన్లీ రైట్. ప్రతి ఒక్కడికి ఒక రైట్ ఉంది. అదేంటి? నా అభిప్రాయాన్ని నేను వ్యక్తపరిచాను. సో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నటన నచ్చలేదన్నారు. ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ గారే ఆయన నటన అంత అద్భుతమైన నటన కాదని చెప్పుకున్నారు. వాళ్ళ బ్రదర్ నాగబాబు గారు చెప్పారు. ద సేమ్ థింగ్ కత్తి మహేష్ ఆల్సో సెట్. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకుని ఒక గాడ్ లెవెల్లో ట్రీట్ చేసే కొంతమంది సైకోస్ అతని మీద దాడి చేయడం మొదలుపెట్టి ఏమడిగారంటే కత్తిని, నీ స్థాయి ఏంటి అని అడిగారు. సో ఇది నా స్థాయి అని చూపించాడు. వన్ మెన్ స్టూడ్ అగేన్స్ట్ lakhs ఆఫ్ మొరాన్స్ ఇన్ టెల్లింగ్ దట్ దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ డూ. ఒక్క మనిషి. ఎంసీ మన మీద చిన్న కేసు ఫైల్ అయితేనో, ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో చిన్న కేసు ఉంటేనో, పోలీస్ స్టేషన్ నుంచి ఒక కాల్ వస్తేనో విల్ థింక్. నేనైతే నాకేమైనా కాల్ వస్తే ఇమీడియట్లీ ఐ టాక్ టు సమ్ సీనియర్ అఫీషియల్స్, ఏం జరిగింది అనేది. అంటే ఇమీడియట్గా భయం స్టార్ట్ అవుతుంది. బట్ కత్తికి భయం లేదు. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఫియర్ ఇన్ ఐస్ ఆఫ్ కత్తి. అండ్ దట్ కీప్స్ ఇన్స్పైరింగ్ మీ. అంటే కత్తి చనిపోయిన తర్వాత, సో బేసికల్గా నా ఫ్యామిలీలో కొంతమంది యాక్సిడెంట్లు కోల్పోయాను. అప్పుడు కూడా మీరు డిస్టర్బ్ అవ్వలేదు. కానీ కత్తి మరణం తర్వాత ఒక 2-3 రోజులు మనిషిగా అవ్వడానికి టైం పట్టింది నాకు. ఇట్ వాజ్ లైక్ ఐ లాస్ట్ ఎ ఫిలాసఫర్ ఇన్ మై లైఫ్. ఐ లాస్ట్ ఎ క్వశ్చనింగ్ స్పిరిట్ ఇన్ మై లైఫ్. ఐ లాస్ట్ సంథింగ్ విచ్ కెనాట్ స్పీక్ బ్యాక్ టు మీ అని చాలా బాధ పెట్టింది. అండ్ ఒక సంఘటన జరిగినప్పుడు, సంఘటన జరిగింది ఒక బాధ అయితే, సమాజం నుంచి వచ్చిన స్పందన ఎక్కువ బాధ పెడుతుంది. అది ఒక రేప్ కేసు కానివ్వండి, అది ఒక ఎన్కౌంటర్ కానివ్వండి, అది దళితుల మీద జరిగిన ఒక మారణకాండ కానివ్వండి, ఏదైనా దాని తర్వాత సమాజం నుంచి స్పందన. అండ్ కత్తి మరణించిన విజయం ఎక్కడంటే, కత్తి మరణించిన తర్వాత ఈ సైకోలకు నిద్ర కూడా లేదు. 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 7 పడి ఏడుస్తూనే ఉన్నారు. దట్ ఈస్ ద ఇంపాక్ట్ వన్ మ్యాన్ కుడ్ క్రియేట్, అండ్ దట్ ఈస్ కత్తి మహేష్. సో ఇంకొక టాపిక్ చెప్పి క్లోజ్ చేస్తాను. జనరలీ ఐఎమ్ అగైన్స్ కాస్ట్ సిస్టమ్. ఐ నెవర్ కోట్ మై కాస్ట్ ఫర్ ప్రైడ్. అంటే నేను ఈ కులంలో పుట్టాను కాబట్టి గొప్ప అని ఎప్పుడని లేదు. నేను కులాన్ని డిజైన్ చేసుకుంటాను. కులాన్ని డిజైన్ చేసుకున్నానంటే కులాన్ని నేను కన్సిడర్ చేయను. దట్ డజంట్ మీన్ దట్ అప్రెస్డ్ క్యాస్ట్స్ ఆర్ నాట్ దేర్. దట్ డజంట్ మీన్ దట్ అప్రెషన్ ఈజ్ నాట్ దేర్. అప్రెషన్ ఈజ్ దేర్. అది ఎంత లోపలిగా ఉంటుందంటే, వీళ్ళు బయటికి కనిపించదు. వాడు టార్గెట్ చేస్తుంది నువ్వు ఆ కులం కాబట్టే, కానీ బయటికి మాత్రం అదే ఈ రోజుల్లో కులం ఎక్కడ ఉంటాడు కాదు. కత్తి మహేష్ వాజ్ ఈజీలీ టార్గెటెడ్ బికాస్ దోస్ పీపుల్ నో దట్ హీఈస్ వీక్. అతను వీక్ కాబట్టి ఈ కమ్యూనిటీ వెనకాల రాదు కాబట్టి అని. సో రీసెంట్గా ఏదో ఫేస్బుక్లో పోస్ట్ పెడుతూ కత్తి దళితుల ధిక్కార స్వరం అన్నాను. ఇమీడియట్గా వచ్చిన కామెంట్స్ ఏంటంటే, సార్ దళిత ఉద్యమాల్లో కత్తి ఏం చేశాడు? దెర్ ఇస్ అ రాంగ్ పర్సెప్షన్ అబౌట్ మూవ్మెంట్ ఇట్ సెల్ఫ్. ఒక ఐడియాయే ఒక ఉద్యమం. కత్తి ఒక ఐడియా ఇచ్చాడు, కత్తి ఒక ప్రశ్న వేశాడు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ఉద్యమం. అండ్ కత్తి ప్రతిసారి కూడా ఎక్కడ అప్రెషన్ జరిగినా, అది కాస్ట్ వైజ్ అవని కానివ్వండి, ఉమెన్ మీద కానివ్వండి, లేకపోతే ఎన్క్రాచింగ్ హ్యూమన్ రైట్స్ కానివ్వండి, ఏ విషయంలో అయినా సరే కత్తి స్పందించాడు.
బట్ మనకి ఈ ఏమంటారు దీన్ని, ఇందాక చెప్పా కదా, ఈ పబ్లిసిటీ దాంట్లో, కాంట్రవర్షియల్ దాంట్లో జనాలు కాంట్రవర్సీని ఎత్తుకుంటారు. ఒక thumbnail పెట్టి ఈరోజు చంద్రగ్రహణం అని పెట్టామనుకోండి, దాన్ని చూడట్లా జనం. చంద్రగ్రహణం తిడతా ఒకటి పెట్టాను అనుకోండి, అది కావాలి. సో వాట్ వీ షుడ్ ట్రై టు డూ యాజ్ ఫ్రెండ్స్ ఆఫ్ కత్తి, మనకు కష్టమైనా సరే ఈ జ్ఞానాన్ని జనాల్లో పెంపొందించడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. అండ్ ఎవడైతే మొదటి ప్రశ్నిస్తాడో వాడు చంపబడతాడు లేదా చచ్చిపోతాడు. అది హిస్టరీలో జరుగుతుంది. ఈజ్ నాట్ ద ఫస్ట్ పర్సన్ అండ్ ఈజ్ నాట్ ద లాస్ట్ పర్సన్. టుమారో ఇట్ మైట్ బి మీ, ఇట్ మైట్ బి ఎనీబడి ఆఫ్ యూ హూ కేమ్ హియర్. ఎవరైనా కావచ్చు మీలో. సో give me a break. So my final point before concluding is that stand for Katti Mahesh, because in two ways. Okati, as a champion of human rights, and he worked for Dalit cause also. And working for the Dalit cause, when I posted it, some people said that how is your leader? ఒక విషయం అడుగుతున్నాను, నా కమ్యూనిటీలో, వేర్ ఐ కమ్ ఫ్రమ్, డౌన్ ట్రాడన్ కమ్యూనిటీలో ఇతను నా నాయకుడు అని చెప్తే దానికి కూడా మీ పర్మిషన్ కావాలా? నేను మీకు ప్రూవ్ చేయాలా? మా నాయకుడు ఎండస్ మార్టిన్ అనో, లేకపోతే మా నాయకుడు దీప్తి అనో, మా నాయకుడు రమేష్ గారు అనో, మా నాయకుడు సుజా సురేప, నేను ప్రూవ్ చేయాలి మీకు. సో దిస్ ఈస్ ద మైండ్ సెట్ దే ఆర్ ట్రైంగ్ టు డెవలప్. సో అన్నీ గుర్తుపెట్టుకోండి, బాగా చదువుకోండి అండ్ బాగా సంపాదించండి. స్లోలీ మూవ్ ఇన్ టు బిజినెసెస్, నాట్ జాబ్స్ ఇంకా స్లోగా ప్రైవేటైజేషన్ అయిపోతుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ అప్రెస్డ్ కమ్యూనిటీస్ టు మూవ్ ఇన్ టు బెటర్ ఎడ్యుకేషన్ and get into business industry. That's it. Thank you for the day. మన సొసైటీ ఎంత రిడక్షనిస్ట్గా అయిపోయిందంటే చివరికి మహేష్ అనే ఒక వ్యక్తిని, అతనిలో ఒక కవిని, ఒక భావుకుడిని, ఒక ఆలోచనాపరుణ్ణి అవేమి చూడదు ఈ సమాజం. కేవలం ఒక వివాదాస్పదమైన వ్యక్తిగా ముద్రేయాలని చూస్తున్నారు. వివాదం చేసింది ఎవరు? కత్తి జైలు. వివాదం మీరు చేసి మీరే వివాదాస్పదమైన వ్యక్తిగా ఆ వ్యక్తిని తక్కువ చేయాలని చూస్తున్నారు. ఇది పర్టికులర్గా ఒక అప్రెస్డ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళ మీద జరిగే దాడి ప్యాటర్న్ ఇది. ఇది ఒక్క కత్తి విషయంలోనే జరిగిందిగా. మీరందరూ మీ లైఫ్లో చూసుకోండి. మీరు ఏ పని చేసినా మీరు మొత్తం చేసిన పనిలో కాదు, ఎక్కడో ఒక్క మిస్స్టెప్ కోసం ఎదురు చూస్తుంది ఈ సమాజం. అది ఒక మహిళ అయితే మహిళల మీద కూడా ఇదే ప్యాటర్న్లో జరుగుతుంది. డైవర్ట్ చేస్తారు, అక్కడి నుంచి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. అది సిమిలర్ ప్యాటర్న్కి కత్తి మహేష్ కూడా బలైపోయాడు. మహేష్ చాలామందికి తెలిసినట్టు ఈ మధ్య జరిగిన ట్రోలింగ్ కాదు. మహేష్ 2009-10 నుంచి బ్లాగ్స్లో భయంకరమైన ట్రోలింగ్ అనుభవించాడు. అది ఇందాక కొద్దిమంది బ్లాగ్ మిత్రులు ఇక్కడ మాట్లాడారు, వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. అప్పట్లో నేను వీకెండ్ పొలిటీషియన్ అని ఒక బ్లాగ్ ఉండేది. మహేష్కి సపోర్ట్గా నుంచున్న ఏకైక వాయిస్ నాది. అది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్. సెకండ్, మహేష్ ఒక మిత్రుడిగా, ఒక కవిగా, ఒక స్పందించే వ్యక్తిగా ఉన్న మహేష్ క్యారెక్టర్ని వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళు తప్ప జనరల్గా సమాజానికి తెలియకుండా ఇప్పుడు దూరం చేయబడిన దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. మహేష్ యొక్క ఐడియాస్ని, మహేష్ ఏ భావాల కోసమైతే నిలబడ్డాడో దాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు మహేష్ క్యారెక్టర్ని అగైన్ వీ నీడ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ ఇన్ టు ఫోకస్. మహేష్లోని ఒక మిత్రుడిని, మహేష్లోని ఒక ఇంటలెక్చువల్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే మొత్తం సమాజంలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క టాప్ ఆర్ట్ ఉంటుంది. ఎప్పుడైతే కవిత్వము, సాహిత్యము టాప్ ఆర్ట్గా ఉన్నప్పుడు వేమన్న, వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వాళ్ళు వచ్చారు ఒక ధిక్కార స్వరమై. ఆధునిక సాహిత్యం వచ్చినప్పుడు కలేకూరి ప్రసాద్ లాంటి వాళ్ళు వచ్చారు. సినిమా రంగం ఈరోజు ఈజ్ ద టాప్ మోస్ట్ ఆర్ట్. అప్పుడు ధిక్కార స్వరం కత్తి మహేష్. మహేష్ చనిపోవాలని కోరుకొని చనిపోతే పండగలు చేసుకుంటున్న ఫూల్స్కి ఒక్క సినిమాలో నుంచి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. వి ఫర్ వెండేటాలో ఉంటుంది, ఐడియాస్ కెనాట్ బి కిల్డ్ బై బుల్లెట్స్, రైట్? ఈవెన్ ఎ ట్రక్ కెనాట్ కిల్ ద ఐడియాస్ ఇన్ మహేష్. మహేష్ ఫిజికల్లీ మైట్ డై, but his ideas will live on. That is what we need to do. We are copying them. We are copying the oppressor castes and their culture. We need to change our culture. We need to change the way you dress, the way you behave. If it is an oppressed community home, they should feel that, oh, these homes, both man and woman will sit and talk to us
woman is not confined to a kitchen. Their houses will contain books. That is the impression we need to give. Don't copy their households and mimic the same thing in your households. That is the greatest injustice we are doing to the spirit of Phule and Ambedkar and all those great people on whose shoulders we are standing today. Okay? Strive for an alternate culture, reject the Brahminical culture, then we can fight them easily. Another point is, understand that there is a lot of people are asking, okay, if there is a oppression for thousands of years, why weren't they rebelled? No, it is not there. So that's the conclusion they take. Simple thing. ఒక మనిషిని ఫుల్గా డీహ్యూమనైజ్ చేస్తే దే యాక్సెప్ట్ దట్. That is what the oppressed communities faced in this country for centuries and centuries. Humanize yourself. Still, how are the oppressed communities still non-violent and fighting through constitutional means in this country? ఎట్లా చేయగలుగుతున్నారు ఇంకా రాజ్యాంగబద్ధంగానే పోరాటం అంటే దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దళిత్ లవ్. దో ద సొసైటీ ప్రేమ వాళ్ళకి ఇవ్వకపోయినా సొసైటీని ప్రేమించడం వాళ్ళకి తెలుసు. అంత ప్రేమ దళితుల్లో ఉంది కాబట్టి వీళ్ళు డీహ్యూమనైజ్ చేయలేకపోయారు. బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ. వీ డోంట్ నీడ్ టు క్రియేట్ ఆల్టర్నేట్ ఫాల్స్ ప్రైడ్ ఇన్ అవర్ కమ్యూనిటీ. మన పీపుల్కి చెప్పండి, వేల సంవత్సరాల అప్రెషన్ తర్వాత కూడా హార్ట్ కోల్పోకుండా రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లోనే ఫైట్ చేస్తూ ఇప్పటికీ ఉన్న జాతి ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అప్రెస్డ్ సెక్షన్స్ ఆఫ్ ఇండియా. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ హెరిటేజ్. Oppressors need to be ashamed of their heritage. We don't need to copy their heritage. We don't need to take that as our common heritage. Johar Katti Mahesh. Thank you all. రెండు విషయాలు మహేష్కి నాకు ఉన్న అనుబంధం గురించి చెప్పేసి ఒక పోయం చదువుతాను. అంతకుమించి ఎక్కువ టైం నేను మీ దగ్గర తీసుకోను. కత్తి మహేష్ అంటే నేను నవోదయ విద్యాలయాల్లో కూడా కొంతకాలం టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను. ఎక్కువ కాలం మోస్ట్ ఆఫ్ ది టైం నేను మీడియాలో ఉన్నాను. అప్పుడు నవోదయ విద్యాలయాల్లో మహబూబ్నగర్లో ఉన్నప్పుడు నాతో పనిచేసిన కుర్రాడు జి హరీష్ అని, అతని ద్వారా నాకు మహేష్ పరిచయం అయ్యాడు. మహేష్ అతను క్లాస్మేట్స్. అంటే ఇద్దరు నవోదయానిసే కానీ నవోదయ విద్యాలయాలు చదివారు అంతవరకు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే రీజనల్ ఇన్స్టిట్యూట్ మైసూర్లో ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేశారు. ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడే అతను మాట్లాడాడు కూడా నాతో. సో అతని ద్వారా నాకు హైదరాబాద్లో మహేష్ పరిచయం కావడము, తర్వాత నేను ఈ ప్రొఫెషన్ ఎలక్ట్రానిక్ మీడియాలోకి వెళ్ళడం, తర్వాత మేము ఫ్రీక్వెంట్గా కలుసుకోవడం అదంతా జరిగేది. అయితే నేను ప్రోగ్రామింగ్ హెడ్గా జాయిన్ అవ్వడం, సిఇఓగా అరుణ్ సాగర్ ఉండడం, అప్పుడు ప్రోగ్రామ్స్ కొన్ని డిజైన్ చేసినప్పుడు మనం తప్పనిసరిగా సినిమా క్రిటిసిజాన్ని పెట్టాలి, ప్రోగ్రామ్ చేయాలి. అంటే ఒక సినిమా వచ్చిందంటే దాన్ని పొగడడం అది కాదు, మంచి ప్రోగ్రాము మనం ఒక మంచి క్రిటిక్ని పట్టుకురావాలన్నా. అరుణ్ సాగర్ అన్నాడు, మంచి కత్తి లాంటి వాడిని తీసుకురావాలన్నా అని. ఎందుకులే కత్తి లాంటి వాడు ఎందుకు, కత్తినే తీసుకొస్తా అన్నాను. ఎందుకంటే నాకు అప్పటికే కత్తి మహేష్ బాగా పరిచయం ఉంది కదా. నేడే విడుదల అనే ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్కి ఆ టైటిల్ నేడే విడుదల అని పెట్టాం. సో ఆ విధంగా అతను మళ్ళీ చాలా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత అతని వ్యూస్, అతని అరోగెన్స్, మొత్తం అతని స్టడీ, అతని రీసెర్చ్, అతని స్పందనలన్నీ బాగా దగ్గరగా తెలుసు. చాలామందికి ఈ ట్రోలింగ్ అది ఇది మాట్లాడే వాళ్ళకి తెలియదు అతను ఎంత సున్నితమైన వాడో, ఎంత సంస్కారవంతుడో, ఎంత విద్యావంతుడో, ఎంత గొప్ప స్నేహితుడో వీళ్ళకి ఏం తెలుసు తెలియదు. సో మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే మన దేశంలో ఇప్పటికీ కాదు వేల సంవత్సరాలుగా ఆల్టర్నేటివ్ భావజాలం అభివృద్ధి చేయడానికి ఎన్నో శిరస్సులు తెగిపడ్డాయి, కాలాలుగా గోళాలుగా రాలిపడ్డాయి. అది ఎప్పుడు జరుగుతూనే ఉంది. ఈ దేశానికి ముఖ్యంగా కావాల్సింది ప్రత్యామ్నాయ భావజాలం అనేటటువంటిది ప్రతిష్ఠింపబడినప్పుడే ఈ దేశాన్ని మనం రక్షించుకోగలుగుతాం. ఇప్పుడు అథారిటేరియనిజం ఇంకా దారుణంగా నిరంకుశత్వంలోకి వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో కత్తి మహేష్
మాయమైపోవడం చాలా నిజంగా మనందరికీ దురదృష్టం. మనం ఏ భావజాలనైతే కోరుకుంటున్నామో, ఏ వ్యవస్థనైతే, ఏ ఏ జాతుల అభివృద్ధి కోసం నిలబడాలని మనం కలలు కంటున్నామో, దేశాన్ని ఎలా నిర్మించుకోవాలని ఆశపడుతున్నామో, అలాంటి సందర్భంలో చాలా డేరింగ్గా, డాషింగ్గా గొంతు విప్పి మాట్లాడేటటువంటి ఒక గొప్ప అధికార స్వరం అని ఇందాక ఎవరన్నారు, అలాంటి వ్యక్తిని కోల్పోవడం అంటే నిర్భయంగా మాట్లాడడం, శిరసెత్తి మాట్లాడడం, భయపడకపోవడం, అట్లాంటి వాళ్ళు చాలా రేరుగా ఉంటారు. అంటే ఉద్యమంలో అతను దళిత ఉద్యమంలో ఏం చేశాడు, అతని కంట్రిబ్యూషన్ ఏంటి, అది ఇది ఈ ప్రశ్నలు అనవసరం. మీరు ఎప్పుడైనా సరే అడవి బాగా తడిసి ముద్దయి వర్షంలో ఉన్నప్పుడు నువ్వు ఏ మూల నుంచి వెలిగించినా అంటుకోదు. అది సరిగ్గా మండు వేషంలో పెళపెళమంటున్నప్పుడు ఎక్కడి నుంచో చిన్న నిప్పురవ్వ వస్తే అంటుకుంటుంది దావానలాగా. సో ఆ నిప్పురవ్వ మహేష్. ఈ సభ ఒక మహేష్ని మనం సంస్మరించుకోవడమే కాదు, మహేష్ లాంటి అనేక వేల లక్షల మరణాలని మనం ఊపిరిగా చేసుకొని మనకు కావలసిన ఈ దేశాన్ని మనకు నచ్చిన రీతిగా మలుచుకోవడానికి ఒక అవకాశంగా ఇలాంటి సభలను మలుచుకోవాలి. నేను ఈరోజే ఒక పోస్ట్ కూడా పెట్టాను, ఒక పోయం రాసి. మీ కళ విజయవంతం కావాలని ఆ పోయం చదివి నేను విరమిస్తాను, టైం లేదు కదా. మిత్రులారా, నా కోసం చింతించకండి. నన్ను స్మరించుకోవడంలో నాలాంటి మీకోసం, మీలాంటి నా కోసం, మన పిల్లల పిల్లల కోసం కురిసే కన్నీళ్లుంటే సరి. మీ కళల్లోనూ మీ కళ్ళల్లోనూ నేను ఎలాగూ ఉంటాను. దేహానిదేముంది, కాసింత గాలి కుసింత నీరే కదా. మీకు కూడా తెలుసు, ఎవరి దుఃఖము ఒక్కరి దేహం కోసం కాకూడదు. నా జ్ఞాపకము ఓ సత్యాన్వేషణకే అయితే, నా జ్ఞాపకము ఓ సత్యాన్వేషణకే అయితే, మీ మాటల్లోనూ ఉంటాను, మీ పాటల్లోనూ ఉంటాను. ప్రత్యామ్నాయానికి ప్రత్యామ్నాయం లేదని మీరు చెప్పదలిస్తే మీ గళాల్లో అగ్నిగోళాన్నవుతాను. ప్రశ్నను వధించడం జవాబు కాదని మీరు నిలదీస్తే మీ పిడికిళ్ల మీద విచ్చుకుని పిచ్చుకనవుతాను. ప్రక్షాళన లేకుంటే మహానదులైనా కుళ్ళిపోతాయి. సంస్కృతికి పూడిక తీయడానికే మీ కూడిక జరిగితే, సంస్కృతికి పూడిక తీయడానికే మీ కూడిక జరిగితే, మీ కలయికలో కల తిరుగుతూ నేనుంటాను. బలినో వాలినో సత్యకామ జాబాలినో నాకొక పేరేముంది. బలినో వాలినో సత్యకామ జాబాలినో నాకొక పేరేముంది. చార్వాకుడో శంభూకుడో నేనెవరైతే ఏముంది. మీరు నన్ను కాదు, చరిత్రను స్మరించుకోండి. చరిత్ర పొడవున ఆకుపచ్చ వర్షం కోసం సంఘర్షించి రాలిపోయిన ప్రతి శిరస్సును స్మరించుకోండి. మిత్రులారా, మీ పిల్లల భవిష్యత్తును ఊహించుకోండి. నీటికి ప్రవహించే స్వేచ్ఛని, కాంతికి ప్రసరించే స్వేచ్ఛని, మనిషికి ప్రశ్నించే స్వేచ్ఛని జన్మ హక్కుగా రాసించే ఒక దేశాన్ని సామూహిక స్వప్నంగా పరిమళించే కావ్యాన్ని లిఖించుకోండి. మిత్రులారా, ఏ మరణము సహజం కాని చోట, ఏ జీవితాన్ని నిర్మించలేము. ప్రశ్నలకు మరణశిక్షే రాజ్యాంగమైన చోట భావాలే కాదు, పువ్వులు వికసించలేవు, పిల్లలు వికసించలేరు. బలవంతుడైన శత్రువుని చంపడానికి దేవుణ్ణి కిరాయ హంతకుడుగా వాడుకుని వేడుక చేసుకునే చోట పరమహంసలే ప్రాకృతిక సౌందర్యానికి పరిభాషలవుతాయి. మిత్రులారా, ఈ రోజే కాదు, మీరు ఏ రోజు సమావేశమైనా మీరు నిటారుగా నిలబడి సాహసంగా తల పైకెత్తి సూటిగా కళ్ళు విప్పార్చి బలంగా పిడికిలి బిగిస్తే అప్పుడు పెకలించే మీ గొంతులో నేను తుఫాను గీతాన్నవుతాను. ముందే చెప్పాను కదా, నా కోసం మీరు కాదు, మీకోసం నేను కాదు, మన పిల్లల కోసం, మన శత్రువుల పిల్లల కోసం కూడా మనం కలలుగా బద్దడవ్వడానికి మనం కలవాలి. మరణం లేని ఆ అతి సుందర స్వప్న లోకాన్ని స్మరించుకుంటూ సాగి సజీవ సంస్మరణ సభ విజయవంతం కావాలి. థ్యాంక్ యూ. నాకు కత్తి మహేష్ గారితో ఒక్క క్షణం కూడా నేను మాట్లాడలేదు. అసలు ఆయన కలిసిన సందర్భం కూడా లేదు. సో
సోషల్ మీడియాలో కూడా మేము చాట్ చేసుకున్న సందర్భం కూడా లేదు. కత్తి మహేష్ అనే వ్యక్తి నాకు పవన్ కళ్యాణ్ ఆ సందర్భం అప్పుడు కొంచెం టీవీలో చూసి ఓహో కత్తి మహేష్ క్రిటిక్, ఓకే చలో అనుకున్నాను. అంతే, నా సైకాలజిస్ట్గా నా బిజీలో నేను ఉన్నాను, అలా ఆయన పాస్ అని అయిపోయాడు. కానీ యాక్సిడెంట్ తర్వాత కత్తి మహేష్ పైన వస్తున్న ట్రోలింగ్ని, ఆ కామెంట్స్ని చూసిన తర్వాత ఏంటి ఒక వ్యక్తి పైన ఇంతమంది ట్రోల్ చేస్తానంటే, అది కూడా యాక్సిడెంట్ గురైన తర్వాత ట్రోల్ చేస్తానంటే ఏంటని చెప్పేసి నేను అప్పుడు కత్తి మహేష్కి సంబంధించిన వీడియోస్ కానివ్వండి, పోస్టులు కానివ్వండి, అది కొంచెం చదవటం మొదలుపెట్టాను. చనిపోయిన తర్వాత అప్పటి నుంచి చదవటం మొదలుపెట్టాను. చనిపోయిన తర్వాత ఇంకొంచెం వీడియోస్ చూడటం అది చూడడం మొదలుపెట్టాను. యాజ్ అ సైకాలజిస్ట్ నాకు ఆయన సామాజిక నేపథ్యం లేకుంటే ఆయన సామాజిక రాజకీయాల గురించి నాకు అలాంటి అవగాహన లేదు. ఒక సైకాలజిస్ట్గా నేను అతని మనస్తత్వాన్ని పరిశీలించినప్పుడు ఇక్కడ కూర్చున్న చాలామంది కంటే బెటర్ అయిన వ్యక్తి కత్తి. ఎందుకంటే తను నమ్మిన సిద్ధాంతం, వాక్ స్వాతంత్రం కానివ్వండి, రాజ్యాంగం కానివ్వండి, లేకుంటే ప్రజాస్వామ్య భావ వ్యక్తీకరణ కానివ్వండి, తను ఏదైతే నమ్మాడో ఆ నమ్మిన సిద్ధాంతం కోసం ఒక్కడే నిలిచాడు. లక్షల మంది మూర్ఖాభిమానులు, మతపెచ్చగాళ్ళు వెంటాడినా, వేటాడినా, లేకుంటే నగర బహిష్కరణ చేసినా, ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా కానీ వాటన్నిటి నుంచి పారిపోకుండా ఒక్కడే నిలిచాడు. అది కావాలి. ఒక మనిషి నాయకుడిగా ఎదగాలి అంటే కావాల్సింది తన వెనక ఎవరు ఉన్నా లేకున్నా కానీ పోరాడే గుణం కావాలి. ఐ రియల్లీ మెస్మరైజ్డ్ బై దట్ క్యారెక్టర్స్ ఆఫ్ కత్తి. సో ఆ తర్వాత ఎవరో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పిలిచారు, కత్తి గారి గురించి మీరు మాట్లాడతారని. అని నేను దాని మీద పోస్ట్ పెట్టాను నా ఒపీనియన్ని కత్తి మహేష్ పైన. అది చూసి ఎవరో పిలిస్తే పోయి మాట్లాడాను. మొన్నటి నుంచి అప్లోడ్ చేస్తుంటే నా మీద కూడా చిన్నగా ట్రోలింగ్ మొదలైంది. అయితే కత్తి మహేష్ పైన ఇంపాక్ట్ ఏంటని నేను చెప్తా. నేను ఇప్పుడే చెప్తున్నా, కత్తి మహేష్ నేను ఫ్యాను కాదు, ఫ్రెండు కాదు, నాకు పరిచయం కూడా లేదు. కానీ నేను కత్తి మహేష్ని అర్థం చేసుకొని మాట్లాడతాను. రెండోది, ఇక్కడ చాలామంది కత్తి మహేష్ పైన ఒక పుస్తకం తీసుకురావాలని ఫేస్బుక్ బయట చర్చలు నడుస్తూ ఉన్నాయి. మీకు తెలియని విషయం ఏంటంటే కత్తి మహేష్కి ఏమాత్రం పరిచయం లేని, ఎప్పుడు కలవలేదు కూడా అతను కూడా. నా మిత్రుడు ఒకడు ఆల్రెడీ కత్తి మహేష్ పైన పుస్తకం రాసే పని మొదలు పెట్టాడు. దట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఎన్ ఐడియా. సో నేను కత్తి మహేష్ ఇంతమంది నీ మరణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే అని నువ్వు ధన్య జీవితం గడిపావు అని పోస్ట్ పెడితే ఆడని ధన్య జీవితం గడిపాడు, ఒక్కొక్కసారి ఇచ్చాడని అన్నారు. నేను చెప్పిన సమాధానం అంటే, నువ్వు నేను చస్తే మన ఇంట్లో వాళ్ళు, మన బంధువులు, మన పక్కింటి వాళ్ళు భోజనాలకు వచ్చి తినిపోతారే తప్ప నన్ను ఒక్క క్షణం కూడా తలుచుకోరు. కత్తి మహేష్ అనేవాడు చనిపోతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా వందల మంది కనీసం తలుచుకుంటున్నారు. అది చాలదా జీవితానికి? ధన్య జీవితం అది కాదా? పూజలు చేయించుకోవాలా? అట్లీస్ట్ ఇంతమంది ఈరోజు ఇంత వర్షంలో ఎవరికెవరికి పరిచయం లేని వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఒక వ్యక్తిని తలుచుకుంటున్నారు అంటే అంతకు మించి ఒక మనిషి సాధించేది ఏముంటుంది? అంటే తన ఐడియాస్తో ఇంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేశాడనే కదా. సో అలా కత్తి మహేష్ అనే వ్యక్తి తన స్థిరత్వంతో, తన పోరాట పటిమతో, తన ధిక్కార స్వరంతో ఇంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. దట్ ఈస్ ట్రిబ్యూట్ టు కత్తి మహేష్. థ్యాంక్ యూ. అందరికీ జై భీమ్. యాక్చువల్గా గత సంవత్సరం జూలై కోవిడ్తో హాస్పిటల్లో నా జ్ఞాపకార్థ సభ జరుపుకునే లెవెల్లో హాస్పిటల్లో ఉన్నా. కనీసం సంవత్సరం తర్వాత బతికి బయటపడ్డా. ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుందామని ఏర్పాట్లు చేసుకుంటున్న సాయంత్రం సమయంలో అన్న లేరు అనే వార్త తెలిసింది. నిజానికి గత 2016 నుండి నాకు మహేష్ అన్న ప్రత్యక్షంగా తెలుసు. కానీ 2011 నుండి ఫేస్బుక్లో చూస్తున్నా. అంటే ఒకే భావజాల
భావజాలంతో ఉండే వ్యక్తులం కాబట్టి ఒకరి పోస్టుల దగ్గర ఒకరం మాట్లాడుకోవడము లేదా అంటే రాస్తున్న పోస్టులను షేర్ చేసుకోవడము, చర్చలు చేసుకోవడము, ఇట్లా మీటింగ్స్లో కలవడం జరుగుతుండే. కానీ 2019 ఫిబ్రవరిలో బహుజన జాతర పేరిట ఒక సభని నిర్వహించుకున్నాము. ఆ నిర్వాహకుల్లో నేను కూడా ఒకదాన్ని. అప్పుడు మహేష్ అన్న కూడా గెస్ట్గా ఒక వక్తగా రావడం జరిగింది. ఆ మీటింగ్లో అంటే రాజ్యాంగ పరిరక్షణ కోసం నిలబడుతున్న క్రమంలో ఆయన మాట్లాడిన మాటల్ని కొంతమంది వ్యక్తులు రికార్డ్ చేసి దాన్ని సాక్ష్యంగా చూపిస్తూ కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో అంటే ఎక్కువ కాలం జైల్లో ఉంది ఆ కేసులోనే మహేష్ అన్న. మీటింగ్ జరుపుకున్నాము, అయిపోయింది. పేపర్లో టీవీలో వచ్చింది కత్తి మహేష్ అరెస్ట్ అని. సో కొంత అంటే ఆ నిర్వాహకుల్లో స్పందించిన వాళ్ళు ముందుగా డాక్టర్ పస్నూరి రవీందర్ అన్న ఒక టీవీలో మహేష్ అన్నని ఆ సభని మాట్లాడుతూ అంటే ఆ సభ తరపున మాట్లాడుతూ కొంత వివరణ పస్నూరి రవీందర్ అని ఇవ్వడం జరిగింది నిర్వాహకుల తరపున. ఆ తర్వాత అందరం మర్చిపోయినాం. ఒక రకంగా చెప్పాలంటే నిజంగా ఏకాకిగా మిగిలిపోయిన సందర్భం మహేష్ కత్తి ఆ సమయంలో. ఆ టైంలో ఆయన వెన్నంటి ఉన్న వ్యక్తి భరద్వాజ సార్. బెయిల్ కూడా రాలేని పరిస్థితి. జైల్లో ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏ కండిషన్లో ఉన్నారు అని చూడలేని పరిస్థితి. చూసినా ఎవరు స్పందించి మాట్లాడే ధైర్యం చేయలేని పరిస్థితి ఆ టైంలో. ఒక కేసు కొనసాగుతుంటేనే దాని బెయిల్ కోసం ప్రయత్నిస్తుంటే ఇంకో కేసులో తిరిగి అరెస్ట్ చేయడం జరిగింది. అంటే బయటకి రానివ్వకుండా కట్టడి చేసే ప్రయత్నం. ఆ టైంలో భరద్వాజ సార్ అసలు ఆయన తప్పేమీ లేదు, తప్పేం మాట్లాడలేదు. రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరు వక్తలు ఎలాగైతే మాట్లాడారో మహేష్ కత్తి కూడా అదే విధంగా మాట్లాడారు. సో ఆ రోజు ఆ మీటింగ్లో హేమాహేమీలు ఉన్నారు, అంటే పత్రికా ఎడిటర్లు ఉన్నారు, సమాజంలో సంఘంలో ప్రముఖ వ్యక్తులు అనబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడిన మాటల వల్ల కలగని నష్టం, మహేష్ కత్తి మాట్లాడడం వల్ల ఏం జరిగింది, అసలు ఏం జరిగిందని బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో భరద్వాజ సార్ నాకు కాల్ చేయడం జరిగింది. ఆ రోజు నా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి నేను అంటే అప్పటిదాకా నాకు కూడా తెలియదు, అంటే కనిపిస్తలేరు, అంటే ఎక్కడో సినిమా వ్యక్తులు కదా ఎక్కడో ఉంటారు అని నేను కూడా అనుకున్నాను. యాక్చువల్గా ఆ అరెస్ట్ అయిన సంగతి నేను కూడా మర్చిపోయినా. అప్పుడు వెంటనే నేను రియలైజ్ అయినా, అరే ఇంతమంది ఉన్నాము, ఒక్కడి కోసం కాదు కదా మాట్లాడుకుంటున్నది, యావత్ జాతి కోసం కదా. ఎవరైతే గొంతులేనంటే మనం బలహీనుల పక్షాన మాట్లాడాలి, నిలబడాలని మాటలు చెప్తున్నాం, కానీ మహేష్ అన్న చేసి చూపిస్తున్నాడు కదా, ఎవరు దీన్ని పర్సీవ్ చేయలేదా అని నాకు నేను అనుకొని అవన్నీ సార్కి పంపించడం జరిగింది. ఆ మాటల క్రమంలో అసలు బెయిల్ కూడా అంటే కొంతమంది కావాలి ట్రై చేస్తున్నా అన్నప్పుడు నేను వెనక ముందు ఆలోచించలేదు. అది నా బాధ్యతగా అనిపించింది. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నాకు నష్టం అంటే సహజంగా భయపడతారు. సో నేను భయపడలేదు, నాకు భయపడాలని అనిపించలేదు. బేసిక్గా నేను మొండితనంతో అంటే కొంచెం దుందుడుకుగానే ఉంటా. సో నేను పెట్టడానికి ముందుకు వచ్చినాను. కానీ ఆ టైంలో పెట్టాల్సిన టైంలో మళ్ళీ ఏదో లేట్ అవ్వడము, నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆ రోజు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి, కానీ నేను వెళ్ళలేని పరిస్థితి. చాలా మదన పడ్డా, నేను చాలా బాధపడ్డా. అంటే నేను కూడా చివరి సమయంలో అందలేకపోతున్నాను. ఏదేమైనా నా స్కూల్కి కోర్టుకి చాలా దగ్గర దూరమే ఉంటుంది. వెళ్దాం అనుకునే టైంకి అదృష్టవశాత్తు ఇంకొకరు వెళ్ళివ్వడానికి రెడీగా ఉండి ఇవ్వడం జరిగింది. అన్న కూడా బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత నుంచి నాకు చాలా మానసికంగా ఒక సోదరుడిగా బాగా కనెక్ట్ అయినా. అంటే యాక్చువల్గా నేను ఇద్దరు వ్యక్తుల్ని అన్నాను పిలుస్తా. ఒకటి పస్నూరి రవీందర్ అన్న, ఒకటి ఇండస్ అన్న. మనస్ఫూర్తిగా నా తోబుట్టోలాగా ఫీల్ అవుతా వీళ్ళిద్దరిని. అట్లాంటిది మూడో వ్యక్తి మహేష్ కత్తి అన్న. చివరి ఈ రోజుల్లో నేను దగ్గరగా అంటే నేను బేసిక్గా ఉన్న చాలామందితో పరిచయం ఉంది, కానీ
పెద్ద క్లోజ్గా ఉండను. అంటే ఏదో మీటింగ్లో కలవడం మాట్లాడడం అట్లానే ఉంటుంది కానీ ఒక క్లోజ్ సర్కిల్లో ఉన్నట్టు నేను ఉండను. కానీ అట్లా ఉన్నది చివరిసారిగా మహేష్ అన్న, అరుణ్, ఇండస్ అన్న, అది కూడా కోవిడ్ సెకండ్ ఫేజ్ కోవిడ్ రిలీఫ్ కోసం చేస్తున్నప్పుడు ఒకటి చెప్తాను. చాలామంది ఈ మధ్య ఒక ఆమె ఫేస్బుక్లో పోస్ట్ రాసింది మహేష్ అన్న గురించి. ఏంటి, బ్రాండెడ్ దుస్తులు వేసుకొని ఏసీలలో ఉంటూ స్కాచ్లు తాగుతూ సెంటు గుబాలింపుల మధ్య కన్నీరు కారుస్తున్నాడు దళితుల ప్రయోజనాల కోసం అని. నిజం చెప్పాలంటే జూన్ ఫస్ట్ మేము కొత్తపల్లికి వెళ్ళినాం. ముల్కనూరు దగ్గర, వరంగల్ అర్బన్ ముల్కనూరు దగ్గర కొత్తపల్లి అనే ఊరికి కొంత కోవిడ్ రిలీఫ్ ఇవ్వడానికి వెళ్ళినామంటే కోవిడ్ బాధితులకు కొన్ని నిత్యావసర సరుకులు ఇవ్వడానికి వెళ్ళినాం. మహేష్ అన్న, నేను, ఇండస్ అన్న, మా చెల్లి, అరుణ్, ఇంకా శేషు, బాలు, అంటే ఒక గ్రూప్గా వెళ్ళామన్నమాట. ఆ రోజు చాలా ఎండ ఉంది, అసలు సమ్మర్ మొత్తం లేని ఎండ ఒక్కరోజే ఉంది. అయినా మేము పిల్లలమి ఇన్ ద సెన్స్ కొంచెం చిన్నవాళ్ళం అనుకున్న వాళ్ళమి అసలు డస్సిపోయినాం. అసలు కంప్లీట్గా చెమటలు కారుతున్నాయి. అసలు ఎండకు తట్టుకోలేకపోతున్నాం. యాక్చువల్గా నేను పెరిగిందంతా కూడా గ్రామీణ వాతావరణం, పొలం పనులు చేసాం. ఇందాక సీతారాములు అన్నాడు మొదటి తరం చదువుకున్న వ్యక్తివి కదా అని. అవును, ఫస్ట్ జనరేషన్ అమ్మాయిని, పొలం పనులు చేస్తూ కష్టపడుతూ చదువుకున్న వాళ్ళం. ఎండ మాకు అలవాటు, అయినా నడవలేకపోయినాం. ఎండలో ఒక దగ్గర కూర్చున్నాం. కానీ మహేష్ అన్న ఆ రోజు పొద్దున మేము 11 గంటలకు అక్కడ రీచ్ అయ్యి పని మొదలు పెట్టినాము అంటే, ఇండస్ అన్న, మహేష్ అన్న వీళ్ళిద్దరి గురించి సమాజం ఏమనుకుంటుందో అందరికి తెలిసిన విషయమే. కానీ ఎండకు భయపడకుండా, వెరవకుండా ఆ మూటలు మోస్తూ ఇల్లు తిరిగి 4 గంటల వరకు, 11 నుంచి 4 గంటల వరకు తిండి నీళ్ళు అనే విరామం లేకుండా ఎండలో పంచడం జరిగింది. అంటే దళితులు ఏసీలో ఉండడము, బ్రాండెడ్ దుస్తులు వేసుకోవడము, లేదా విఘ్నతతో మాట్లాడడము, లాజిక్గా మాట్లాడడము, అన్నీ తెలుసుకోవడము సమాజానికి నచ్చదు. ఎంత చేయాలో అంత చేస్తుంది అనేదానికి ఉదాహరణ మహేష్ అన్న. అట్లాంటిది అంటే నేను చాలా కొనసాగింపుగా మాట్లాడింది లేదు. ఆ రోజు తింటున్నప్పుడు ప్రస్తావించాను నేను ఏదో మాట్లాడుతున్న సందర్భంలో. అసలు అన్న ఎవరు, అసలు నువ్వు ఇంకొకసారి మాట్లాడొద్దు, అసలు చూసినావా అన్ని రోజులు జైల్లో ఉన్నావు, ఎవరు సపోర్ట్ చేయలేదంటే సహజంగా ఆయనకు వచ్చే నవ్వి ఒకటి నువ్వు చెయ్యాలనుకుంటే నీకు ఇష్టమైతే నువ్వు చెయ్యి, నీతో ఎవరున్నా ఉండకున్నా, నిన్ను మెచ్చుకున్నా తిట్టినా ఏం చేసినా నువ్వు చేయాలనుకుంటే చెయ్యి, ఇది ఒకటి గుర్తుపెట్టుకో. ఈ ఒక్కటే మాట అన్నారు. ఇవే పదాలు. అంటే ఆయన పేరు కోసం చేస్తున్నాడు, లేదంటే రాజకీయాలకు వద్దామనుకుంటున్నాడు కాబట్టి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడానికి చేస్తున్నాడు అని చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. అంటే ఆయన బతుకున్నప్పుడు నోళ్ళు లేవని వాళ్ళు కూడా ఈ మాటలు ఆయన పోయిన తర్వాత మాట్లాడుతున్నారు. ఇవి నేను ఇప్పుడు చెప్పిన మాటలు అక్షరాలు ఆయన చెప్పినవి. నీతో ఎవరు ఉన్నా లేకపోయినా, నిన్ను మెచ్చుకున్నా తిట్టినా, నువ్వు చెయ్యాలనుకున్నది, నువ్వు మాట్లాడాలనుకున్నది, నీకు నచ్చితే నువ్వు మాట్లాడు, నువ్వు చెయ్యి. అంతేగాని ఎవరో మన వెనుక నిలబడతారు, ఎవరో మనకు సపోర్ట్ వస్తారు, మనల్ని మెచ్చుకుంటారు, మనకు చప్పట్లు కొడతారని మనం చూడొద్దు. నేను అదే చేసిన, నాకు ఇష్టము, నేను మాట్లాడకపోతే నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడాలి. అది జైలు అయినా సరే, చావైనా సరే. ఇంకంతే, దానికి ఇంకేమైనా ఉందా? అల్టిమేట్ అదే మహేష్ అన్న వ్యక్తిత్వం. నా కొడుకు బర్త్డేకి వచ్చినప్పుడు ఇంకా చాలా ప్లెజెంట్ అంటే నాకు బ్లెస్సింగ్స్ అనిపించింది. ఎందుకంటే సరే మనుషులలో చాలా రకాల షేడ్స్ ఉంటాయి, అది మనకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. సో ఇండస్ అన్న, మహేష్ అన్న రావడం నాకు నిజంగా చాలా నా కొడుక్కి బ్లెస్సింగ్స్ లాగా అనిపించింది. కానీ అదే చివరి గ్యాదరింగ్ అవుతుందని నేను అనుకోలేదు. అది గుర్తుకు రావడం వల్ల అసలు నేనంటే ఆ చివరి రోజుల్లో నేను ఉన్నాను కాబట్టి నా అసలు మనసులోకి తీసుకోలేకపోతున్నాను. ఆడిటోరియంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నా. అంటే
నేను వ్యక్తిగతంగా అని కాదు, ఆయనతో ఉన్న ప్రతి ఒక్కరు ఆయన కోల్పోయిన మాట్లాడుతున్నారు. సమాజానికి చాలా అత్యంత విలువైన వ్యక్తి, అంటే వ్యక్తులకు కాదు సమాజానికి ఒక ఐడియాలజీకి విలువైన వ్యక్తిని కోల్పోయినాము. కానీ ఆ ఐడియాలజీ మనతో ఉంటుంది, ఆ ఐడియాలజీని కొనసాగిద్దాం. జోహార్ మహేష్ అన్న. జోహార్. నిజంగానే నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. భయం వల్ల కాదు, తొందరగా వచ్చినందువల్ల కాదు. ఇక్కడ నేను ఉంచిన ప్లేస్కి ఒక మెమరీ ఉంది. కొత్త కథ 2018-19 అనుకుంటా దాని ఆవిష్కరణ అవుతుంది. దానికి ప్రిసైడ్ చేయమని ఖదీర్ బాబు మహేష్ కత్తిని అడిగా. నాకు తెలియదు ఆ విషయం. మేమంతా ఖదీర్ బాబు అంటే అంతా ఒక ఫన్ గ్రూప్ ఉంటుంది, మీరు చూసే ఉంటారు ఫేస్బుక్లో, చాలా హడావిడి చేస్తూ ఉంటాం. హడావిడిలో ఉన్నప్పుడు అందరం కలిసాము కదా అని ఎక్సైట్ అయిపోతున్నాము, హగ్స్ ఇచ్చుకుంటున్నాము, సెల్ఫీలు దిగుతున్నాము, అంతా హడావిడి. మమ్మల్ని ఒక సెల్ఫీ బ్యాచ్ అని పిలిచారు. ఆ ఫేజ్లో ఈ కర్టెన్ అంతా వేసేసింది. నేను అక్కడ నుంచి ఉన్నాను, తను ఇక్కడ వచ్చాడు. ఏంటి మహేష్ ప్రిసైడ్ చేసేదంటే అవునంటే కావాలని స్పీడ్గా పరిగెత్తుకొచ్చి ఎవరికి అక్కడ ఇంచుమించుగా 100 మంది పైన కూర్చున్నారు. ఇక్కడ ఇప్పుడు కూర్చున్న వాళ్ళకన్నా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆగని చెప్పేసి ఒక ఫోటో, ఒక సెల్ఫీ దిగాం టక. దట్ ఈస్ ద మోస్ట్ ఇంటిమేట్ మూమెంట్ ఐ హ్యాడ్ విత్ మహేష్ కత్తి. ద కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ దట్ ఎవ్రీబడి ఈస్ సిట్టింగ్ ఓవర్ దేర్. నోబడీ నోస్ దట్ వీఆర్ డూయింగ్ దిస్. యూనో ఆ ఫోటోని చాలాసార్లు వాడాం మేమిద్దరం. తన బర్త్డేకి నేను విష్ చేయడానికి, లేకపోతే నేను పూర్ణ రాసినప్పుడు తను నా గురించి చాలా మంచి మాటలు రాశాడు. అందులో నా గొప్పతనం రాయలేదు, మా ఇద్దరు అనుబంధం గురించే రాశాడు. అక్కడ సారీ ఇంకొక 2-3 minutes తీసుకుంటాను. ఐ నో ఐఎమ్ గెటింగ్ లేట్, బట్ స్టిల్ ఐ వాంట్ టు టాక్. ఎందుకంటే మీరందరూ చాలా గొప్ప మనుషులు. అప్పుడు కవిత మాట్లాడినట్టు మీలాంటి యుద్ధాలు నేను చేయలేదు. నా అదృష్టం బాగుండి నాకు చాలా కేక్ వాక్లానే నడిచింది. దళితని చెప్పుకుంటానో, ఎలీట్ దళితనో లేకపోతే ఫేక్ దళితనో అని అంటారు. తప్పు కూడా లేదు, అవన్నీ నిజం కూడా. ఎందుకంటే నాకు కూడా తెలుసు ఎన్నిసార్లు నేను కన్వీనియన్స్ కొద్ది వస్తాను, ఎంత మాట్లాడతానని. సో నాకు చాలా గౌరవం ఉంటుందన్నమాట. కానీ చాలా అనుమానాలు, చాలా డౌట్లు, చాలా కోపాలు, బాధ, ఉక్రోషం అన్నీ వస్తుంటాయి. ఎందుకంటే ఎంతవరకు ఎలైన్ అవ్వాలో తెలీదు, ఎంతవరకు ఓన్ చేసుకోవాలో తెలీదు. నన్ను ఎప్పుడు అనుమానంగా చూస్తుంటారు. అదే నేను ఇందాక వాడినట్టు ఎలీట్ దళిత్ అని అట్లా. సో అప్పుడు మహేష్కి ఫోన్ చేసేదాన్ని, అడిగేదాన్ని ఇట్లా అంటున్నాను నేను ఏం చేయను అంటే చాలా బాగా చెప్పేవాడు. తను ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అనమాట, ఏ విధంగా వాళ్ళు అన్నది కరెక్టు, నేను ఎలా ప్రవర్తించాలి, నేను ఎలా తీసుకోవాలి ఆ విషయాన్ని, దీన్ని బట్టి నేను ఎంత కంట్రిబ్యూట్ చేయాలి, అంటే దళిత్ మూమెంట్లో నేను ఎలాంటి కంట్రిబ్యూషన్ ప్రాక్టికల్గా రియలిస్టిక్, నా ఓన్ పర్సనాలిటీలో ఉండే డ్రాబ్యాక్స్ని, అడ్వాంటేజెస్ని అన్నిటినీ తీసుకుని నా యాక్సెస్ కార్డ్స్ వాడుకుని ఏ పద్ధతుల్లో నేను చెయ్యొచ్చు అనేది చాలా ఓపిక్గా వివరించేవాడు తను. అది చాలా ఎప్పటికీ మిస్ అయిపోయే విషయం అది. దీని తర్వాత నాకు ఇంత బాగా చెప్పే మనిషి ఇప్పుడు అదృష్టం కొద్ది కవిత, దీప్తి, సుజాతక్క, వీళ్ళందరూ, మాన్స, తర్వాత చైతన్య, వీళ్ళందరూ కూడా చెప్తారు. కానీ మహేష్తో ఉన్న కంఫర్ట్ ఎప్పుడూ రాదు. 2012లో అనుకుంటా, నేనేమి చేసేదాన్ని కాదు అప్పట్లో, అంటే ఉద్యోగం కూడా లేదు, పిల్లోడు ఆటిజం ఉంది అని చెప్పి థెరపీస్కి తిప్పుతూ ఉండేదాన్ని బాబుని. ఫేస్బుక్లో చేరమని చెప్తే చేరాను. చేరినప్పుడు మహేష్ కత్తిని కలిశాను. అదొక మహేష్ కత్తి అందరినీ ఆశ్చర్యపరిచినట్టు నన్ను కూడా ఆశ్చర్యపరిచాడు. చాలా ఎక్సైట్ అయ్యాను. చాలా చాట్ చేసేవాళ్ళము. చేసే ప్రాసెస్లో నన్ను ఎంకరేజ్ చేసి రివ్యూస్ రాయించడం మొదలుపెట్టాడు. తన్హాయి అనే ఒక పుస్తకానికి రాశాను, తర్వాత సారంగాకి రాశాను, తర్వాత ఒక కథ రాశాను. కథ రాశాక రెండో కథ మూడో కథకో చాలా పెద్ద గొడవ అయిపోయింది. నేను రాసిన కథ ఒక బ్రాహ్మణ స్త్రీ, 40 ఏళ్ల స్త్రీ ఒక 19 ఏళ్ల మేనల్లుడు కాదు ఆడపడుచు కొడుకుతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం గురించి. యాక్చువల్లీ నాకు అందులో రాసినప్పుడు అంత పెద్ద దుమారం లేవుతుందని నాకు తెలీదు. నిజంగానే అమాయకత్వంలోంచి వచ్చిన కథ అది. ఇప్పుడైతే రాసేదానో లేదో కూడా నాకు తెలియదు. అది అమాయకత్వంలోంచి వచ్చింది కాబట్టి అంత ధైర్యంగా రాశాను అనుకుంటా. రాసినప్పుడు చాలా చాలా గొడవైంది.
అప్పుడు ఎంత సైలెంట్గా సపోర్ట్ ఇచ్చాడంటే చెప్పలేను. తర్వాత తెలంగాణ ఉద్యమం గురించి ఒక ఆంధ్ర నేను విజయవాడ హైదరాబాద్లో పెరిగాను. సో కూకట్పల్లి, అమీర్పేట్లో ఆంధ్ర వాళ్ళ ప్రభంజనం ఎలా ఉంటుంది, వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళ గురించి ఎలా మాట్లాడతారు, ఏ విధంగా మాట్లాడతారని ఒక పోస్ట్ రాశాను. అప్పట్లో రాసినప్పుడు భయపడ్డా, ఎందుకంటే మీ అందరిలాగా నాకు రాజకీయ చైతన్యం కానీ జ్ఞానం కానీ ఇప్పుడు పర్లేదు, కానీ అప్పట్లో అసలు లేదు. అప్పుడు తనకి పంపించి ఇది పర్లేదా, నేను పోస్ట్ చేయొచ్చా, నాకు భయంగా ఉంది, వాళ్ళు ఏమైనా ప్రశ్నలు అడిగితే నేను సమాధానం కూడా చెప్పలేను, ఎందుకంటే నాకు ఇంతకన్నా డీటెయిల్స్ తెలియదు అంటే, ఏం పర్లేదు, ఒక ఆంధ్ర పర్సను ఆంధ్రుల అభిజాత్యాన్ని అబ్జర్వ్ చేసి తెలంగాణ వాళ్ళ తరఫున రాయటం అనేది చాలా కొత్తగా ఉంది, ఏమన్నా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను, పోస్ట్ చేయని చెప్పాడు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, కానీ అలా గ్రాడ్యువల్లీ చాలా నా ఏ కథ పబ్లిష్ అయినా కూడా కథ పబ్లిషింగ్కి పంపించే ముందు ఖచ్చితంగా పంపించే ఒక ఐడి మహేష్ కత్తిది. తన ఒపీనియన్ చాలా మ్యాటర్ అవుతుంది. దరిద్రంగా ఉందని చెప్పిన టైమ్స్ కూడా ఉన్నాయి నా కథలు చదివి. అవి పబ్లిష్ అయ్యి చాలా పేరు వచ్చి ఆ కథని మళ్ళీ మళ్ళీ రీపబ్లిష్ అయినా కూడా ప్రతిసారి ఆ కథ దరిద్రంగానే ఉందని చెప్పాడు, కానీ ఎప్పుడు బాగుందని చెప్పలా. ఏదో నేను ఫ్రెండ్ని కదా, నేను కలుస్తాను కదా, నాకు అతనంటే ఇష్టం కదా అని చెప్పి అతను ఎప్పుడూ తన అభిప్రాయాన్ని మార్చుకున్నది లేదు. ఆ కథ బాగాలేదు అన్నప్పుడు బాగాలేదనే చెప్పాడు. తర్వాత కూడా చాలాసార్లు చెప్పాడు, నువ్వు రాసేవేం పెద్ద బోల్డ్ కథలు ఏం కాదు, ఇంకా బాగా రాయాలి, ఇంకా బయటకు రావాలి, నువ్వు ఒక చట్రంలో ఉండి మిగతా వాళ్ళు రాయట్లేదు కాబట్టి నీకు ఆ పేరు వచ్చింది కానీ అదేం లేదు అని. ఇంకొకటి తర్వాత ఎల్జిబిటీ, ఇంకొకటి దళిత స్వరం అని చెప్తున్నారు, కానీ నేను కత్తిని దళితులకి మాత్రమే లిమిట్ చేయడానికి నాకు ఇష్టం లేదు. అతను మహిళలకు కూడా స్వరం అయ్యాడు. అతను LGBTQI గురించి మాట్లాడినప్పుడు కూడా దానికి వచ్చి మాట్లాడాడు. మైనారిటీ ఇష్యూస్ వచ్చినప్పుడు మైనారిటీ ఇష్యూస్ మాట్లాడాడు. ఎవరెవరికైతే స్వరం తగ్గింది అని అనిపించిందో ప్రతిసారి అక్కడికి వెళ్ళి వాళ్ళతో చేరి అరిచాడు. అందరూ వినిపించేటట్టు రూఢీ చేసుకున్నాడు. అంటే హీ మేడ్ షూర్ దట్ those voices are heard. So it's very sad that we lost him. నేను చైతన్య ఆ రోజు అనుకున్నా, అతను చనిపోయింది పర్సనల్గా, ఫ్రెండ్ చనిపోయింది కాదు. అతను చనిపోయాడంటే ఈ టైంలో ఇలాంటి పొలిటికల్ సిచ్యుయేషన్లో అవసరమైన చాలా పెద్ద నష్టం అది మనందరికీ. నిజంగా అతను అంత ధైర్యం ఉంటుందా? ఈ మీటింగ్లో అందరం వారమే అయిందని చనిపోయి, సో అందరం గట్టిగా, అంటే సుజాతక్క ఇండస్ట్రీ కానీ నాదంటోళ్ళు ప్రాక్టికలీ నిజంగా ఇదే ఆవేశంని నిలుపుకోగలమా? నిలుపుకోవాలి, నిలుపుకుందాము, అదొకటే. థ్యాంక్ యూ. పెద్ద పర్సనాలిటీ నాకు ఎలా తెలుసు అంటే 2015-16 అనుకుంటా. ఎట్లా తెలుసు అనేది నాకు పర్టికులర్ స్పెసిఫిక్గా నాకు గుర్తుకు లేదు, కానీ ఫేస్బుక్లో అయితే మేము చాటింగ్ చేసుకునేది మెసెంజర్లో. మళ్ళీ ఒకసారి HCలో నేను వెళ్ళిన, అక్కడ జిలకర్ శ్రీనివాస్ అన్న, పస్నూర్ రవీందర్ అన్న, ఇంకొక ప్రొఫెసర్ ఎవరు, వాళ్ళతో పాటు కత్తి మహేష్ వారితో పాటు నేను వన్ ఆఫ్ ద గెస్ట్ అక్కడ. అప్పుడు దేని గురించి అంటే భావ ప్రకటన స్వేచ్ఛ గురించి ఆ మీటింగ్ కూడా DSU ఆర్గనైజ్ చేసింది. అప్పటి నుండి స్టార్ట్ అయింది. ప్రతిదీ అసలు అంత పెద్ద పర్సనాలిటీ, అంత పెద్ద సెలబ్రిటీ, ఆయనకు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? గమ్మున కూర్చొని వాళ్ళు అన్నట్టు ఇప్పుడు ఎవరైతే కత్తి మహేష్ మీద అబాండాలు వేస్తున్నారో, రాక్షసానందం పొందుతున్నారో, వాళ్ళు అన్నట్టు ఏసీ రూమ్లలో కూర్చొని సినీ ఫీల్డ్ ఎట్లా ఉంటుందో తెలుసు కదా, అట్లనే హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు కదా. ఆయన అన్న మాట మీద కమిట్ అయ్యి ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఎందుకు అంటే ఈ సమాజం కోసం, ఆ ప్రశ్న కోసం. తను చెప్తున్న మాటలో నిజాయితీ ఉంది, అందులో ఏమంటారు, నిజాయితీ ఉంది, ధైర్యం ఉంది, అందులో వాస్తవం ఉంది. కాబట్టి అతను అంత డేర్ అండ్ డాషింగ్గా అసలు ప్రపంచం అంతా, ఒక మూవీలో ఒక సాంగ్ ఉంటుంది కదా మహేష్ బాబుది, నిండు చంద్రుడు ఒకవైపు, లోకం ఒకవైపు, నేను ఒక్కరిని ఒకవైపు, సేమ్ అలాంటిది. మొత్తం ప్రపంచం, విశ్వం అంతా ఒకవైపు ఉన్నా కూడా మహేష్ కత్తి వన్ సైడ్ ఉన్నాడు. అప్పుడు ఆయనకు మొన్న రీసెంట్గా బహుజన సాహిత్య జాతరలో చేసినాము, అప్పుడు రాముడి గురించి ఒక కమెంట్ చేసిండు. అప్పుడే ఇప్పటిదాకా కవిత చెప్పింది కదా, అప్పుడు అంత ప్రజలకు ఎట్లా తెలియాలి? ఇలాంటి ఈడియట్స్ కనీసము రాముడి గురించి ఒక మనిషిలా మాట్లాడుతున్నారు, కొంతమంది మాట్లాడుతున్నారు, ఇందులో ఏమన్నా నిజం ఉందా? ఇన్ని రామాయణాలు ఉన్నాయి అంటున్నారు, అవన్నీ ఉన్నాయా, నిజమా వీళ్ళు చెప్పే? కనీసం వెరిఫై చేసుకోరా? వెరిఫై చేసుకోకుండా మందలో గొర్రెల మందలాగా బలం అనుకుంటా
విమర్శలు ఒకటి చేసుకుంటారు. కానీ ఇప్పుడు కత్తి మహేష్ లేకపోవడం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కానీ ఎవరైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారో వాళ్ళకి కూడా నష్టం. ఎందుకంటే వారికి అన్యాయం జరిగినా కూడా కత్తి మహేషే ఫస్ట్ ఉండాల్సిన డిబేట్లలో ఫస్ట్ మాట్లాడేది కత్తి మహేషే అని ధైర్యంగా చెప్పగలుగుతున్నా. మనం అందరం మన సమాజానికి చాలా లాస్ అన్నట్టు. మన సమాజం అంటే ఓన్లీ దళిత్ కాదు, ఓన్లీ మాదిగ కాదు, ఓన్లీ మాల కాదు, మొత్తం ప్రజాస్వామ్యానికి, మొత్తం రాజ్యాంగాన్ని కాపాడడంలో ఇండియాకే లాస్. కత్తి మహేష్ చనిపోవడం భారతదేశానికే నష్టం. అది ఒక్కటి గుర్తిస్తే ఆయన శత్రువులు ఇంకోసారి కమెంట్ చేయరు. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడే మూడులో కూడా మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేను. నా ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదు. అయినా రెండు మాటలు ముగిస్తాను. కత్తి మహేష్ నాకు 1998లో 1998 నుంచి తెలుసు. కత్తి మహేష్ నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్. అయితే కత్తి మహేష్ వాళ్ళ క్లాసెస్ ఇక్కడ నాంపల్లిలోనే జరిగేది, గోల్డెన్ థ్రెషోల్డ్. సరోజిని నాయుడు వాళ్ళ ఇల్లు ఉంది కదా, అక్కడే క్లాసెస్ జరిగేటివి. కత్తి మహేష్ నేను పక్క హాస్టల్, నేను బి హాస్టల్, ఏ హాస్టల్ అయితే ఇంకా నేను 6 నెలలే ఉన్నాను, హెచ్యూలో ఉన్నాను. ఒక సెమిస్టర్ మాత్రమే చదివాను అక్కడ. అయితే కత్తి మహేష్ నాకు మొదటి నుంచి తెలుసు. కత్తి మహేష్ రోజంతా మార్నింగే బస్సు ఇక్కడ గోల్డెన్ థ్రెషోల్డ్ బస్సు ఇక్కడికి వస్తుంది, నాంపల్లి సరోజినాయుడు ఇంట్లో. అక్కడే క్లాసెస్ జరిగేవి, మాస్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అక్కడ ఉండేది. సో తర్వాత కత్తి మహేష్ ఏం చేసేవాడంటే హెచ్యూ క్యాంపస్ ఎంటర్ అయితేనే లేడీస్ హాస్టల్ దగ్గర బస్సు ఆగుతుంది, లేడీస్ హాస్టల్ దగ్గర దిగిపోయేవాడు. కత్తి మహేష్ రాత్రి వరకు ఎవరికి దొరికేవాడు కాదు. కత్తి మహేష్ లేడీస్ హాస్టల్ దగ్గర రాత్రి అంతా ఉండేవాడు. ఆ తర్వాత గోపాల్ షాప్స్ అని హెచ్యూలో మంచి ప్లేస్ అది, అక్కడ ఉండేవాడు. అంటే కత్తి మహేష్ లేడీస్ దగ్గర ఉన్నాడు అంటే లేడీస్ కాదు, గర్ల్ ఫ్రెండ్ లవర్స్ ఉన్నా కూడా వాళ్ళ పక్కన ఉండేవాడు. అంటే రాత్రి 11, 12, 1 కత్తి మహేష్ ఏంటి అంటే డిస్కషన్. నేను గమనించింది కత్తి మహేష్ని, ఆయనకి ఇంటరాక్షన్ మెదడులను త్రవ్వుతూ ఉండడమే కత్తి మహేష్కి తెలిసింది, నేను చూసింది. మళ్ళీ రాత్రి ఇక్కడికి వచ్చేసేవాడు. హాస్టల్లో ఎవరితో మళ్ళీ ఇక్కడ వచ్చినాడు, వేముల రవికుమార్ అని అతను అప్పట్లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు తనకి. ఓన్లీ వేముల రవికుమార్తో మాత్రమే క్లోజ్గా ఉండేవాడు, ఎవరితో క్లోజ్గా ఉండేవాడు కాదు. అంటే ఇక తను ఏదైనా పార్టీ కానీ ఫంక్షన్ కానీ ఏదైనా జరిగితే కత్తి మహేష్ ఏం చేసేవాడు, కత్తి మహేష్ వస్తున్నారా బాబోయ్ అని అనుకునేవాళ్ళు. అంటే అక్కడ గొడవ జరగడం కాదు, డిస్కషన్ జరుగుతుంది, తను చెప్పాలనుకున్న విషయం ఖచ్చితంగా చెప్పేస్తాడు. కత్తి మహేష్కి నాకు తేడా ఏంటంటే, కత్తి మహేష్ ఎప్పుడు ఎవరితో కూడా షర్టు పట్టుకొని కానీ గొడవ పడడం కానీ తిట్టడం కానీ కొట్టడానికి వచ్చిన వాడిని కూడా స్వాగతిస్తాడు. బట్ నేను తట్టుకోలేను. అంటే నాకంటే కొన్ని వేల రెట్లు రాజేష్ అన్న కూడా ఇక్కడ ఉన్నాడు, రాజేష్ పిల్ల. మా మధ్యలో డిస్కషన్ జరుగుతున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇష్యూలో కత్తి మహేష్ ఎంటర్ అయ్యి కూడా చాలా కూల్గా మాట్లాడేవాడు. సో అంటే కత్తి మహేష్ 98 నుంచి నాకు తెలుసు, అంటే బ్యాచ్ మేట్గా తెలుసు. అతను మహేష్ కుమార్గా తెలుసు నాకు. నాకు డిగ్రీ క్లాస్మేట్ మునిస్వామి అని కత్తి మహేష్కి నాకు క్లోజ్ ఫ్రెండ్ మునిస్వామి ఉండేవాడు, క్లాస్మేట్ మాస్ కమ్యూనికేషన్లో. ఆ విధంగా కత్తి మహేష్ గురించి నాకు ఎప్పుడు నాకు చెప్పేవాడు, కత్తి మహేష్ వచ్చాడంటే చాలా సీరియస్ ఉంటుంది భయ్, మేము భయ్ అనుకుంటాం. చాలా సీరియస్ అంటే ఆయన చెప్పాలనుకున్నది చెప్పేస్తాడు, ఎంతమంది ఉన్నా తన ఒపీనియన్ మార్చుకోడు, అది ఎంత పెద్ద గొడవ అయినా పర్వాలేదు అని. అంటే కత్తి మహేష్ని అక్కడ నేను కట్ అయిపోతే కత్తి మహేష్ని మళ్ళీ నాకు ఎప్పుడు కనిపించాడు, నాకు తెలియకుండా నా ఫేస్బుక్లో ఉన్నాడు, ఆయన నా ఫ్రెండ్ లిస్ట్లో ఉన్నాడు. నేను పవన్ కళ్యాణ్ మీద బుక్ రాశాను, నేను అదే రోజు చాలా వేల మంది వచ్చారు, నేను యాక్సెప్ట్ చేశాను. అది కత్తి మహేష్ గురించి లమాకాంత్ దగ్గర నేను ఒక ఫ్రెండ్ వచ్చాడు. అంటే మేడం ఏమనుకోకండి, 2 నిమిషాలు ముగిస్తాను. ఓకే. అయితే కత్తి మహేష్ నేను ఎప్పుడు కలుసుకున్నది లేదు, చూసింది లేదు. అంటే కలుసుకుందంటే ఒక 5-6 సార్లు మాత్రమే కలుసుకున్నాం, చాలాసేపు మాట్లాడుకున్నాం. కానీ అంటే ఆయన తను ఏదైతే ఒక వ్యక్తిని, ఇప్పుడు బాబు గోగినేని కావాలనుకుంటే ఎంపడే లైన్లోకి వస్తాడు, వర్మ కావాలనుకుంటే లైన్లోకి వస్తాడు, మందకృష్ణ కావాలనుకుంటే ఎంపటి లైన్లోకి వస్తాడు, జైలుకి పోయి కూడా కలిశాడు. అంటే తను ఏదైతే చెప్పాలనుకున్నానో ఆ వ్యక్తులతో డైరెక్ట్ టచ్లో ఉన్నాడు. ఎవరైతే తనని కలవడానికి వచ్చాడో వాళ్ళకి డైరెక్ట్ అందుబాటులో ఉన్నాడు. నేను నా తరపున ఒక కనీసం అంటే 30-40 మంది ఫ్రెండ్స్ని పంపించాను కత్తి మహేష్ గురించి. నేను ఆయన ఒక్కసారి కూడా కలవలేదు. నన్ను కలవని ఎన్నిసార్లు మెసేజ్ పెట్టాడు, నా ఫేస్బుక్ మెసెంజర్లో ఇప్పటికీ ఉంది, మనం కలుద్దామని. కలవలేకపోయాను.
ఒకే ఒకసారి సుందరయ్య కళాభవన్లో పక్కపక్కల కూర్చున్నాం. అది బొమ్మలబాయి పుస్తకం ఆవిష్కరణలో సిద్ధార్థ అన్న పిలిస్తే నేను వచ్చాను. కత్తి మహేష్ నేను పక్కపక్కల 2 గంటల సేపు పక్కల కూర్చున్నాం. అదే చివర నిన్న కూడా అక్కడే కూర్చొని చాలా బాధపడ్డాను. ఎన్నిసార్లు అంటే తన కత్తి మహేష్ ఎప్పుడు ఈ దేశానికి అందుబాటులో ఉన్నాడు, ఈ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, చెప్పాలనుకున్న విషయం చెప్పడానికి అందుబాటులో ఉన్నాడు. కానీ కత్తి మహేష్ని మనమే ఇంకా ఉపయోగించుకోలేకపోయామని నా భావన. నేను వక్తని కాదు, నేను ఎప్పుడు మాట్లాడను. కత్తి మహేష్ చనిపోతే నేను గుక్క పట్టి 25 నిమిషాలు ఏడ్చాను. ఆ ఏడ్చిన వీడియో కూడా యూట్యూబ్లో పెట్టేశాను. మా నాన్న చనిపోతే 5 నిమిషాల్లో నేను చికెన్ తిని పడుకున్నాను, అంత్యక్రియలు కూడా పోలేదు. కానీ కత్తి మహేష్ చనిపోతే 2 రోజులు ఏమీ తినలేదు. ఒక ఫ్రెండ్ ఉండి నీ ఫ్రెండ్ చనిపోతే చికెన్ తిన్నామని పెట్టావన్నాడు. 2 రోజులు ఏమీ తినలేదు. అంటే కత్తి మహేష్ నాకు పర్సనల్గా ఫ్రెండ్ అని కాదు, పర్సనల్గా మిస్ అయిపోయాడని కాదు. కత్తి మహేష్ అనేవాడు ఈ దేశానికి లాస్. ఒకటే మాట, కత్తి మహేష్ నేను యాక్సిడెంట్ అయిన 3 రోజులకు ఒక పోస్ట్ రాశాను, అది ఇంతవరకు పోస్ట్ చేయలేదు. కత్తి మహేష్ ఎడమ చేతితో రాస్తే IAS కొట్టేవాడు. నాకు తెలుసు ఆయన టాలెంట్ ఏందో. ఆయన నాకంటే 1 సంవత్సరం పెద్దోడు. ఆయన B.Ed చేసి వచ్చాడు, నేను డైరెక్ట్ డిగ్రీ చేసి వచ్చాను. ఎడమ చేతితో రాసినా కూడా IAS కొట్టవలసిన వ్యక్తి తను ఎలా ఉండాలనుకున్నానో ఆ విధంగా జర్నీ చేసుకుంటూ పోయాడు. తన సినిమా అనేది ఒక బుల్డోజర్ కింద, రాజకీయం అనేది అలానే, సాహిత్యము అలాగే, తర్వాత వ్యాపారం కూడా ఎంటర్ అవుతున్నాడన్న సంగతి తెలిసింది. సో ప్రతి దాన్ని కూడా అతను త్రవ్వుకుంటూ వచ్చేసాడు. కానీ కత్తి మహేష్ అనేవాడు నాకు పర్సనల్ నష్టం అంటే చెప్తున్నా కదా, కత్తి మహేష్ నేను 2 గంటలు మాట్లాడింటాను అంతే ఫోన్లో. ఒక్కసారి మాత్రం పక్కపక్కల కూర్చున్నాం. కానీ 23 సంవత్సరాలు చూశాను నేను అతన్ని. 23 ఇయర్స్ టచ్లో ఉన్నాను. కానీ అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి కత్తి మహేష్ పోస్ట్ పెడితే నేనే పెట్టానని డౌట్ వచ్చేది నాకు. నేనే పెట్టానా? ఒకసారి రాశాను కూడా, నా మెదడు నీ మెదడు ఒకటే విధంగా ఉందని. ఆయన నిన్న ఒక మిత్రుడు చెప్పాడు ఒక సభలో, సినిమా వాళ్ళకి సినిమాలాగా కనిపిస్తాడు, రాజకీయం వాళ్ళకి రాజకీయంగా కనిపిస్తాడు. ప్రతి వాళ్లకు అది కత్తి మహేష్ అనే వ్యక్తి తయారు కావడం అంటే, మైసూర్లో 4 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ B.Ed చేశాడు అక్కడ కోర్సు. అక్కడ కొన్ని వేల గంటలు కూర్చొని మాట్లాడాడు స్నేహితులతో. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కొన్ని వేల గంటలు కూర్చొని మాట్లాడాడు. అన్ని గంటలు కూర్చొని మాట్లాడి అన్ని పుస్తకాలు చదివి ఏ పుస్తకం ఇచ్చినా మొత్తం తినేస్తాడు అతను. ఏ మనిషిని చూసినా బ్రెయిన్ చదివేస్తాడు. నాకు ఒకటే ఒక మెసేజ్ పెట్టాడు, పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు నువ్వు ఇలా అయిపోయి కత్తి కూడా మెత్తగా అవుతుందా అని నేను ఒక కామెంట్ రాస్తే నాకు పర్సనల్ మెసేజ్ పెట్టాడు. మనకు ప్రమాదమైనప్పుడు పందా మార్చుకున్నాను అంతే, పందా మార్చుకున్నాను అంతే. ఇప్పుడు కత్తి మహేష్ కూడా పందా మార్చుకున్నాడు. కానీ కత్తి మహేష్ కోస్తూనే ఉంటుంది ఈ దేశంలో. కత్తి మహేష్ కోస్తూనే ఉంటుంది. అంటే నేను ఇవన్నీ చెప్తున్నా అంటే నేను దళిత్ దేనికి లింక్లో లేను. నేను క్యాస్ట్ పరంగా కూడా సేమ్ రాజేష్ ఉన్న నేచర్ నాది ఒకటే. బట్ ఈ దేశంలో హ్యుమానిటీ గల ఒకే ఒక వ్యక్తిని కోల్పోయామండి. నేను కత్తి మహేష్ గురించి ఒక పాయింట్ రాశాను. ఎమ్మెల్యే కానీ MP కానీ కేంద్ర మంత్రి కూడా కత్తి మహేష్ లాంటి వాళ్ళు కూర్చుంటే మాత్రమే ఆ పదవికి గౌరవం ఉంటుంది, అర్హత ఉంటుంది, అలంకారము ఉంటుంది అని నేను రాసి పెట్టుకున్న పోస్ట్ నిజంగా ఉంది నా దగ్గర. కత్తి మహేష్కి యాక్సిడెంట్ అయిన 3 రోజులు రాశాను, నేను పోస్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే కత్తి మహేష్కి యాక్సిడెంట్ అయినప్పుడే ఆ రోజే మా అన్న చనిపోయాడు పరసారథి. ఈ 16 రోజులు నేను ఎంత నలిగాను అంటే నా గుండె అయిపోతుందని కూడా ఫీల్ అయ్యాను నేను. కాబట్టి ఫ్రెండ్స్, అక్క సుజాత అక్క ఎక్కువ సమయం కేటాయించినందుకు సంతోషం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా భావన మీ దగ్గర. థ్యాంక్ యూ ఫర్ దట్. మొన్న నా ఫ్యాన్ ఎప్పుడంటే 24 hours నా తిట్టుకుంటే నా ఫ్యాన్ ఒక పోస్ట్ రాసింది, మహేష్కి లేడీ వర్జన్ అని. ఐ విల్ టేక్ దట్ as a compliment. బిగ్ థ్యాంక్స్. మహేష్తో మాట్లాడడం, చర్చించడం తప్ప మహేష్ గురించి ఇట్లా మాట్లాడుకోవాల్సి వస్తుందని అనుకోలేదు. వెరీ ట్రాజిక్ మూమెంట్. చనిపోయిన తర్వాత కూడా ఈ రాబందులాగా వదలట్లేదు. ఫస్ట్ నేను దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన ఏదో 5 star హోటల్లో ఉండి తాగుతున్నాడని. ఎవరు చేయట్లేదు ఆ పని? ఒకరు చేసినా తప్పేంటి? ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు? ఆయన ఇష్టం, ఏమైనా చేసుకుంటాడు. ఇంకోటి ఏంటి, స్త్రీలోలుడు అని. నన్ను కూడా అడిగిన, నువ్వు పడుకున్నావా మహేష్తో అని. ఐ విష్ బట్ నో, నేను చెడ్డదాన్ని కానీ మహేష్ మంచోడు. ఇదే స్టాంచ్ ఫెమినిస్ట్. ఐఎమ్ నాట్. ఇందాక మాట్లాడమంటే చెప్తున్నారు, ఎమోషనల్ అవ్వకుండా నేను మాట్లాడలేను అని. మహేష్తో నాకు పరిచయం చాలా చిన్నదండి, ఓన్లీ 3 years. ఐ నో ఓన్లీ సిన్స్ 3 years. మా అమ్మాయి స్కూల్ అడ్మిషన్లో కానీ తన నవోదయాలు వేయాలా వద్దా అనుకున్నప్పుడు నేను కూడా అక్కడి నుంచి వస్తా అంటే నేను ఇంకా మళ్ళీ ఆలోచించలేదు, డైరెక్ట్గా వేసేసినాను అమ్మాయిని అక్కడ. అండ్ నా దళిత్ ఐడెంటిటీ నేను డిక్లేర్ చేసుకోవడానికి రీజన్ కూడా మహేష్, బికాజ్ హీ ఎంకరేజ్డ్ మీ. ఒకప్పుడు ఏదో అడ్డదిడ్డంగా ఏదో తెగిన గాలిపటంలాగా ఎట్టుబడితే ఇట్లా ఏదో ఒకటి రాసేసేదాన్ని అడ్డదిడ్డంగా. సో దానివల్ల నాకు ఫ్యాన్స్ కూడా
రివర్స్లో ఉండే చాలా ఎక్కువ అయినారు. ఓన్లీ బికాస్ ఐ స్టార్టెడ్ స్ట్రీమ్ లైనింగ్, ఒక లాజిక్తో కానీ హేతుబద్ధంగా రాయడం అనేది ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. సో హిస్ లాస్ ఓన్లీ దళిత్ కమ్యూనిటీకే కాదు, అందరికీ, అన్ని అప్రెస్ కమ్యూనిటీస్కి ఇట్స్ ఎ బిగ్ లాస్. ఇప్పటిదాకా అందరు చెప్పింది కదా, ఆయన తెలియని ఎవరు లేరు, కత్తి మహేష్ ఒక ఇంటలెక్చువల్గా, ఒక యాక్టివిస్ట్గా, ఒక సినిమా పర్సన్గా ఇట్లా చెప్పింది కదా. జస్ట్ ఇప్పుడు మనం ఒకసారి జస్ట్ నాకు తెలిసిన కథన గురించి మాట్లాడుకున్నాం, ఒక 5 అట్లా అంతే. ఆ మనిషి రెగ్యులర్గా మనం ఎక్కువ యూట్యూబ్లలో చూసేదో కోపంగా ఉంటాడు అనుకుంటాం, కానీ మస్తు జోవియల్. ఎట్లా అంటే అక్కడ చూసిన మనిషి ఈయన అన్నట్టు ఉంటుంది. రెగ్యులర్గా నాకు తెలిసి లైవ్గా కలిసిన లెవెల్కి ఆ ముఖంలో కోపం కనిపించి ఉండదు, ఎక్కువ నవ్వుతూనే ఉంటాడు, లైట్ పెట్టుకుంటాడు. ఇట్లా అయ్యేటప్పుడు నాకు ఫస్ట్ పరిచయం ఎట్లా అంటే, పక్కన నాతో ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, కలిసి చూస్తాను. ఈ కథను ఒక కవిత్వం సభ, అది ఆడ కుర్చీలతో జరుపుతున్నాడు. అన్న ఎవరన్నా ఆయన అని చెప్పేసి అడిగిన, అంటే ఆ గడ్డం అది ఇట్లా ఉండే. ఈయన వచ్చి అవి కార్లకి వెళ్ళి వచ్చిండు, కుర్చీలు పెడుతున్నాడు. అంటే ఏ ఆని గురించి ఎందుకు తమ్ముడు, ఆడు పెద్ద ఇది ఇండస్ట్రీ మొత్తం నాశనం చేయడానికి వస్తారు ఇట్లాంటి వాళ్ళు అని ఫస్ట్ అనుకున్నాడు. అచ్చా ఈయన కలవాలి. కలిసిన తర్వాత అది చెప్తే అబ్బా ఇంత మంచి ఇంట్రడక్షన్ ఇచ్చిందంటే ఆడు ఎవడో చెప్పబ్బా, లేకపోతే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కాదు అన్న. లైట్ కామన్ మనం చూసే ఈ యాంగర్, ఆ కోపము అవన్నీ ఆ మనిషి లోపల ఉన్నాయి. ఇంకోసారి ఏంటంటే మనకు తెలిసింది, ఒకసారి పెద్ద లొల్లి చేసిరు, పేటీఎం అని. దాని గురించి ఒకసారి మాట్లాడుకున్నా, ఏందన్నా ఇట్లాంటి ఊరు అంటే, అది కాదబ్బా ట్రోల్ చేస్తే చేసిరు, నేను పైసలు ఇవ్వకపోతే కదా ట్రోల్ చేయాలి, పైసలు ఇచ్చినా ట్రోల్ చేసేది వాళ్ళు అని. ట్రోలింగ్ జరుగుతూనే ఉన్నది. ఆ తర్వాత అది ఫేక్ అని తెలిసింది, ఆవిడే డైరెక్ట్ చెప్పిండు, అదంతా వేరే విషయం. అయితే పైకి వచ్చిన విమర్శ నేను ఎంత లైట్ తీసుకుంటాడు, ఎంత లైవ్గా బతాడు, కామన్ అంటే ఇది జరుగుతుంది, అవును జరుగుతుంది కానీ అన్న కాబట్టి వాళ్ళు అంటారు, దాంట్లో ఏమున్నది, ఈ టైప్లో వెళ్ళిపోయాం మనిషి అన్నాడు. ఎయిర్పోర్ట్లో సార్ వస్తానంటే అలా కొడుకుని తీసుకొని వస్తుండంట, 2-3 వచ్చి సెల్ఫీలు అడిగాను. ఆ పిల్లాడు ఏంటంట, నువ్వు సినిమాలో ఇంత సెలబ్రిటీ వీళ్ళందరూ వచ్చి సెల్ఫీలు అడుగుతాను అంటే, ఆ సినిమాలతో కాదురా, రాముడితో నేను సెలబ్రిటీ అయినా, వాళ్ళకు రామాయణం నేర్పిద్దామని ట్రై చేస్తే నన్ను సెలబ్రిటీ చేసిండు వాళ్ళు అని చెప్పి. తర్వాత ఇక మనకు తెలిసింది, ఆ సినిమా ఒకటి వచ్చింది కదా కొబ్బరి మట్ట అని, దాంట్లో సెల్ఫ్గా అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గరను, తెలిసిన వాళ్ళ దగ్గరను, ఇట్లా దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర వేసే జోకులు కాదు, సొంతంగా ఆయన బహిష్కరణ మీద జోక్ వేసుకున్నాడు. నార్మల్గా ఒకడు పక్కన ఉండే మన ఫ్రెండ్స్ బ్యాచ్లనే వాడు ఏమన్నా అంటే మన కోపం వస్తుంది. పబ్లిక్గా ఆయన సినిమాలో తన మీద వచ్చే ఒక ఇదిని కంప్లీట్ జోక్గా వేయించుకొని అతను దాంట్లో యాక్ట్ చేసిండు, ఆయన అక్కడ ఉన్నాడు. సో దాని గురించి అడుగుతా కూడా, ఏమవుతుంది, అది జరిగింది, దాని గురించి ఎప్పటికీ సీరియస్గానే మాట్లాడుకుంటే ఎట్లుంటుంది అబ్బా, అయిపోతుంది కదా. ఇది ఆ మనిషి లోపల ఉన్న ఆ లైట్ తీసుకునే తత్వం ఆయన నిలబెట్టింది అనిపిస్తుంది. అంటే మనం అందరం చూసే ఒక మనిషి వేరు. ఇప్పటిదాకా వీళ్ళు ట్రోల్ చేసుడు లేకపోతే ఈ తిట్టడు అందరూ మనిషి డైరెక్ట్ చూడలేదు, డైరెక్ట్ చూసుంటే వేరే కథ ఉండదు. ఎందుకు మాట్లాడుతాడు, ఈయనకి ఎందుకు ఇంత ఇది, ఇట్లాంటిది ఒక వాళ్ళకి అర్థమయ్యేది కావచ్చు, పాప వాళ్ళు మిస్ అయ్యిండు. సరే ఇప్పటికైతే ఏం పోయింది, అదైతే ఎట్లాగో మనలో మనం నడుస్తూనే ఉంటుంది. మంచి మన పక్కనే ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రోజు మన పక్కనే ఏం లేడు, రోజు మనం ఆయన గలవలేదు, రోజు ఆయన చెప్పిన ఏం వినలేదు. ఎట్లా అయితే ఫేస్బుక్లో అతన్ని చూసుకుంటున్నామో ఆయన ఏం చెప్పిండో మనకు ఆల్రెడీ తెలుసు, నెక్స్ట్ కూడా మనం గదే చేస్తాం. సో కత్తి చచ్చిపోడు, అఫ్కోర్స్ ఏ మనిషి చచ్చిపోడు, ఎట్లా చచ్చిపోతాడు, వాటితో తిరిగిన వాళ్ళు ఉంటారు, ఆ మాటలు విన్న వాళ్ళు ఉంటారు, వాటి తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. సో నాకైతే లేదు, కత్తి చచ్చిపోలేదు, ఉన్నాడు, ఇంకా ఉంటాడు కూడా. సో ఉండకపోవుడు అనే క్వశ్చన్ వస్తే అప్పుడు అవతల వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరైతే ట్రోల్ చేసే బ్యాచ్ లేకపోతే అతను నచ్చని బ్యాచ్ ఏదో ఉందో అది లేకుండా పోయినప్పుడు అప్పుడు కత్తి మనిషిని మర్చిపోతాం. ఈ దేశంలో ఒక రాముడు అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని తీసుకొని తిట్టేటోళ్ళు వాళ్ళు లేకుండా పోయినప్పుడు మేము కత్తి మనిషిని మర్చిపోతాం. అసలు రాముడే లేకుండా పోతే ఈ దేశంలో నిజంగా రాజ్యాంగం కనుక నడుస్తే అప్పుడు కత్తి మనిషిని మర్చిపోదాం, పర్లేదు. అప్పుడు కత్తి మనిషి అవసరం కూడా లేదు, జస్ట్ ఒక మనిషిగా ఆయన బతికిండు వెళ్ళిపోయాడు అనుకోవచ్చు. అప్పటిదాకైతే కత్తి మనిషి ఉంటాడు. జస్ట్ ఎవ్వరు కూడా ఎమోషనల్గా ఎక్కువ ఏడవకుండా, అది పోతుంది. ఆ ఎమోషన్ ఉన్నంతసేపు మనం కాస్త గట్టిగా మాట్లాడగలుగుతాం. లైట్ తీసుకోండి, ఇంతకుముందు చెప్పిన జోక్ పేటీఎం జోక్ మళ్ళీసారి గుర్తు చేసుకోండి. థ్యాంక్ యూ బై, థ్యాంక్ యూ.